Good morning, everyone. This is Nitin Reddy, currently pursuing MBBS at AIMS Nagpur. Achieved all in the rank of 3928 in NEET 2020. Last session లో మనము కెమికల్ కోఆర్డినేషన్ అండ్ ఇంటిగ్రేషన్ చాప్టర్ ని స్టార్ట్ చేసుకున్నాం. ఓకే, జస్ట్ ఇంట్రొడక్షన్ చేసి మిగిలిన పార్ట్ ని స్టార్ట్ చేసుకున్నాం. ఇంట్రొడక్షన్ రివిజన్ చేసుకోండి. ఓకే, న్యూరల్ కోఆర్డినేషన్ అనేది ఏంటి? ప్రీవియస్ చాప్టర్ లో చదువుకున్నాం. న్యూరల్ కోఆర్డినేషన్ అంటే పాయింట్ టు పాయింట్ ర్యాపిడ్ కోఆర్డినేషన్. ఓకే, ఈ న్యూరల్ అంటే ఈ నర్వ్స్ అనేది అన్ని అన్ని చోట్లకి వెళ్ళలేదన్నమాట. ఓకే, ఎక్కడైతే నర్వ్స్ అనేది ఇన్నర్వేట్ అవ్వదో అక్కడ నీకు కెమికల్ కోఆర్డినేషన్ అనేది కావాల్సి వస్తుంది అనమాట. ఓకే, ఆ కెమికల్ కోఆర్డినేషన్ గురించి మనం ఈ చాప్టర్ లో తెలుసుకుందాం. కెమికల్ కోఆర్డినేషన్ అంటే కెమికల్ సబ్స్టాన్స్ ద్వారా ఇంటిగ్రేషన్ బిట్వీన్ ద ఆర్గాన్స్ అనమాట. ఓకే, ఎండోక్రైన్ గ్లాండ్స్ అండ్ హార్మోన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండోక్రైన్ గ్లాండ్స్. ఎండోక్రైన్ అంటే గ్లాండ్స్ అనేవి 2 టైప్స్ అనమాట. ఓకే, ఒకటి ఎండోక్రైన్, ఇంకోటి ఎక్సోక్రైన్. ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేవి డక్స్ ఉండవు అనమాట దానికి. ఓకే, డక్స్ అనేవి ఉండవు, సో కాబట్టి దాన్ని డక్లెస్ గ్లాండ్స్ ఉంటాం. అదే ఎక్సోక్రైన్ గ్లాండ్స్ అనుకోండి, డక్స్ ఉంటాయి. డక్స్ అనేవి ప్రెసెంట్ అనమాట ఎక్సోక్రైన్ గ్లాండ్స్. అది చెప్పుకున్నాం. నెక్స్ట్ హార్మోన్ ఒక క్లాసికల్ డెఫినేషన్ చూసుకున్నాము. అదే విధంగా సైంటిఫిక్ డెఫినేషన్ కూడా చూసుకున్నాం. క్లాసికల్ డెఫినేషన్ లో కెమికల్ ప్రొడ్యూస్డ్ బై ద ఎండోక్రైన్ గ్లాండ్ అండ్ రిలీజ్ అంటే బ్లడ్ లేకి డైరెక్ట్ గా రిలీజ్ అవుతాయి. అది పోయి డిస్టెంట్ లొకేటెడ్ ఆర్గన్ కి, టార్గెట్ లొకేటెడ్ ఆర్గన్ కి వెళ్ళి అక్కడ కెమికల్ ఇంటిగ్రేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు అనమాట. అదే సైంటిఫిక్ డెఫినేషన్ దగ్గరికి వస్తే హార్మోన్స్ ఆర్ నాన్ న్యూట్రియంట్ అంటే దాంట్లో 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయన్నమాట మీకు MCQs. నాన్ న్యూట్రియంట్, ఇంటర్సెల్యులర్ మెసెంజర్స్ అండ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద ట్రేస్ అమౌంట్స్. ఓకే, ఈ 3 పాయింట్స్ అనేది మీకు సైంటిఫిక్ డెఫినేషన్ లో కవర్ అవ్వాలన్నమాట. అవి ఏంటి? నాన్ న్యూట్రియంట్, ఇంటర్సెల్యులర్ మెసెంజర్స్ అండ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద ట్రేస్ అమౌంట్స్. ఓకే, ఆటోమేటిక్ గా ఇన్వర్టిబ్రేట్స్ లో అండ్ వర్టిబ్రేట్స్ లో మీకు ఎండోక్రైన్ సిస్టమ్ ఎలా ఉంటుంది అనేసి డిస్క్రైబ్ చేస్తాడు. ఇన్వర్టిబ్రేట్స్ లో ఆటోమేటిక్ గా లోస్ట్ ఆర్గానిజమ్స్ కాబట్టి తక్కువ డెవలప్మెంట్ అనేది చూస్తామంటే ఎండోక్రైన్ గ్లాండ్స్ లో. అదే వర్టిబ్రేట్స్ లో అనుకో ఆటోమేటిక్ గా అవి హయ్యర్ ఆర్గానిజమ్స్ కాబట్టి ఆటోమేటిక్ గా ఎక్కువ డెవలప్మెంట్ అనేది కనబడుతుంది అనమాట. నెక్స్ట్ హ్యూమన్ ఎండోక్రైన్ సిస్టమ్ గురించి చెప్పాడు. హ్యూమన్ ఎండోక్రైన్ సిస్టమ్ లో గ్లాండ్స్ అనేవి ఎక్కడెక్కడ అంటే మొత్తం స్ప్రెడ్ అయ్యాడు. బాడీ మొత్తము డిఫరెంట్ లొకేషన్స్ లో ఉంటాయి అనేసి చెప్పాడు అనమాట. చూడండి, పీనియల్ గ్లాండ్, హైపోథాలమస్ ఇక్కడ బ్రెయిన్ స్కల్ ఏరియాలో, థైరాయిడ్ గ్లాండ్ నెక్ ఏరియాలో, తర్వాత అడ్రినల్, ప్యాంక్రియాస్ కూడా కొన్ని హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. మళ్ళీ టెస్టిస్, ఓవరీస్ ఇవన్నీ డిఫరెంట్ లొకేషన్స్ లో ఉంటాయని చెప్పాడు అనమాట. ఆ తర్వాత మేజర్ ఎండోక్రైన్ గ్లాండ్స్ నుంచి ఒక్కొక్క దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. హైపోథాలమస్ ఏం చేస్తుంది? హైపోథాలమస్ అనేది 2 టైప్స్ ఆఫ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తే, ఒకటి రిలీజింగ్ హార్మోన్స్, ఇంకోటి ఇన్హిబిటింగ్ హార్మోన్స్ అనేసి చెప్పుకున్నాం. ఓకే, దాంట్లో ఇన్హిబిటింగ్ కి ఎగ్జాంపుల్ ఏమో సొమాటోస్టాటిన్ గా చెప్పాడు. అదే రిలీజింగ్ హార్మోన్ ఏమో GnRH ఏమో ఎగ్జాంపుల్ గా ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ యాంటీరియర్ పిట్యూటరీ హైపోథాలమస్ కి డైరెక్ట్ ఇన్నర్వేషన్ అంటే డైరెక్ట్ గా కనెక్ట్ అయి ఉండదు. వయా పోర్టల్ సర్క్యులేషన్ లో మీకు కనెక్ట్ అయ్యిందని చెప్పుకున్నాం. అదే పోస్టీరియర్ పిట్యూటరీ అనుకో డైరెక్ట్ న్యూరల్ రెగ్యులేషన్ ఆఫ్ హైపోథాలమస్ లో ఉంటుందని చెప్పుకున్నాం. ఓకే, తర్వాత పిట్యూటరీ గ్లాండ్ ఎక్కడ ఉంటుందని తెలుసుకున్నాం. ఎక్కడ సెల్ టెర్సికాలో ఉంటుందని చెప్పుకున్నాము. పిట్యూటరీ గ్లాండ్స్ యొక్క అనాటమికల్ గా ఎలా డివైడ్ చేశారు అనేసి, పార్ట్స్ డిస్టాలిస్, పార్ట్స్ ఇంటర్మీడియట్ డిస్టాలిస్, నర్వోజా అనేసి 3 అనాటమికల్ సబ్ టైప్స్ లో చెప్పుకున్నాము. దేంట్లో ఏ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి, ఏ పార్ట్ ఇన్నర్వేట్ అవుతుందో మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ పీనియల్ గ్లాండ్ ఏమో మెలటోనిన్. మీకు మెలనిన్ కి కన్ఫ్యూజ్ అవుతుందని చెప్పాను. మెలనిన్ ఏమో MSH అంటే పార్ట్స్ ఇంటర్మీడియాలో ప్రొడ్యూస్ అవుతుంది. కానీ పార్ట్స్ ఇంటర్మీడియా అనేది హ్యూమన్స్ లో పార్ట్స్ డిస్టాలిస్ తో మర్జ్ అయిపోయి ఉంటుంది అని కూడా చెప్పుకున్నాం. మెలటోనిన్ ఏమో పీనియల్ గ్లాండ్. ఆ మెలటోనిన్ ఏమేం చేస్తుంది అంటే డైమల్ సైకిల్ ని రెగ్యులేట్ చేస్తుంది అని చెప్పుకున్నాం. అంటే 24 hour సైకిల్, ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు లెగవాలి, ఎప్పుడు నైట్, అవన్నీ మీ బాడీ టెంపరేచర్ అవన్నీ రెగ్యులేట్ చేస్తే పీనియల్ గ్లాండ్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ థైరాయిడ్ గ్లాండ్ ఎలా ఉంటుంది? థైరాయిడ్ గ్లాండ్ లో ఫాలికల్స్ ఉంటాయి. ఫాలికల్స్ ఏ ప్రొడ్యూస్ చేస్తాయి? తర్వాత హైపోథైరాయిడిజం ఇన్ నాన్ ప్రెగ్నెంట్ ఫీమేల్స్ లో అయితే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి? అది
ప్రెగ్నెంట్ ఫీమేల్ అయితే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి, మరి థైరాయిడ్ లో ఏమేమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, కాల్షియం రెగ్యులేషన్, అవన్నీ కూడా మనము మన లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం అనమాట. నెక్స్ట్ పారాథైరాయిడ్ గ్లాండ్ వచ్చేసి ఏం చెప్పుకున్నాం, ఈ పారాథైరాయిడ్ గ్లాండ్ అనేది ఎప్పుడైతే బ్లడ్ కాల్షియం లెవెల్స్ తగ్గుతాయో అప్పుడు మీకు ఈ పారాథైరాయిడ్ యాక్టివేట్ అయ్యి మీకు బ్లడ్ కాల్షియం లెవెల్స్ ని పెంచుతుంది. ఎలా పెంచుతుంది అంటే కనుక కిడ్నీస్ లోంచి బయటికి ఎక్స్క్రీషన్ ఏమైనా అయిపోయేటుంటే అక్కడ అబ్జర్వ్ చేసుకుంటుంది. మళ్ళీ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ మీరు ఏమన్నా కాల్షియం సంబంధించిన కొంచెం ఫుడ్ ఐటమ్ తీసుకున్నా కూడా దాంట్లో నుంచి కాల్షియం అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది అని చెప్పుకున్నాం. తర్వాత బోన్ అనేది రిజార్బ్ చేస్తుంది, డీమినరలైజ్ చేస్తుందని కూడా మనం చెప్పుకున్నాం అనమాట. ఓకే, అది పారాథైరాయిడ్ గ్లాండ్. నెక్స్ట్ థైమస్. Thymus gland is a lobular structure located between lungs and behind the sternum on the ventral side of the aorta. Okay, థైమస్ గ్లాండ్ అనేది లోబ్యులర్ స్ట్రక్చర్ అని చెప్పాడు. థైమస్ అనేది లోబ్యులర్ స్ట్రక్చర్ అని చెప్పాడు. దాని లొకేషన్ గురించి కూడా చెప్పాడు. లొకేటెడ్ బిట్వీన్ లంగ్స్ బిహైండ్ ద స్టెర్నమ్ ఆన్ ద వెంట్రల్ సైడ్ ఆఫ్ ది అయోటా అని చెప్పాడు అనమాట. అంటే స్టెర్నమ్ ఉంటుంది కదా, స్టెర్నమ్ పార్ట్ మన లోకోమోషన్ మూమెంట్ స్టెర్నమ్ చెప్పుకున్నాం కదా, ఆ స్టెర్నమ్ కి ఈ లంగ్స్ కి మధ్యలో ఈ లోబ్యులర్ స్ట్రక్చర్ థైమస్ గ్లాండ్ అనేది ఉంటది అని చెప్పాడు. ఓకే, కానీ ఈ లంగ్స్ కి స్టెర్నమ్ కి శాండ్విచ్ అని చెప్పుకున్నాం కదా, అంటే మధ్యలో ఉన్నాయంటే శాండ్విచ్ అని అర్థం. అంటే మధ్యలో ఉంటది, కానీ వెంట్రల్ సైడ్ ఆఫ్ అయోటా, అంటే ఈ వెంట్రల్ సైడ్ ఆఫ్ అయోటా మీద లోబులర్ స్ట్రక్చర్ ఉంటుంది, కానీ ఈ వెంట్రల్ సైడ్ ఆఫ్ అయోటా లొకేషన్ ఏంటి అంటే శాండ్విచ్ అయి ఉంటుంది అనమాట. పైన ఏమో స్టెర్నము, కిందేమో లంగ్స్. ఓకే, ఈ లంగ్స్ కి స్టెర్నమ్ కి మధ్యలోనే ఉంటది, కానీ ఆ మధ్యలో ఎక్కడ ఉంటుంది అంటే ఎగ్జాక్ట్ లొకేషన్ ఏంటంటే అయోటాకు ఒక వెంట్రల్ సైడ్ ఉంటుంది అనమాట. ఓకే, థైమస్ ప్లేస్ మేజర్ రోల్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఇమ్యూన్ సిస్టమ్. అంటే మన ఇమ్యూనిటీ అంటాం కదా, ఆ ఇమ్యూనిటీ అంటే ఫైటింగ్ అంటే ఇప్పుడు మనకి ఏమైనా ఫారిన్ సబ్స్టెన్సెస్ మనలో ఇన్వైడ్ అయ్యి మనలోకి ఎంటర్ అయ్యి ఫీవర్ ఇలాగా డేంజర్ ఏమన్నా అంటే హార్మ్నెస్ ఏమైనా కాజ్ చేయాలనుకుంటే ఫస్ట్ ఈ ఇమ్యూనిటీతో ఫైట్ చేయాలన్నమాట. అంటే ఈ ఇమ్యూనిటీ అనేది మీకు ఫారిన్ సబ్స్టెన్స్ ఏమన్నా మన హ్యూమన్ బాడీ కాకుండా ఫారిన్ సబ్స్టెన్స్ ఏమైనా వస్తే కనుక ఏ ఇన్ఫెక్షన్ కాజ్ చేయకుండా ఇమ్యూన్ సిస్టమ్ చూసుకుంటుంది అనమాట. సో ఈ ఇమ్యూన్ సిస్టమ్ ని డెవలప్ చేసేది థైమస్ మేజర్ రోల్. దిస్ గ్లాండ్ సెక్రీట్స్ పెప్టైడ్ హార్మోన్స్ కాల్డ్ థైమోసిన్స్. ఓకే, పెప్టైడ్ హార్మోన్స్ ని సెక్రీట్ చేస్తాను. టైప్ ఆఫ్ థైమోసిన్ అనేది మీకు ఎగ్జామ్ లో క్వశ్చన్ కావచ్చు. థైమోసిన్ ఈజ్ డాష్ టైప్ ఆఫ్ హార్మోన్, స్టెరాయిడ్ టైప్ ఆఫ్ హార్మోన్, పెప్టైడ్ టైప్ ఆఫ్ హార్మోన్, ప్రోటీన్ హార్మోన్ అని రావచ్చు. ఆప్షన్ ఏమవుతుంది అప్పుడు పెప్టైడ్. థైమోసిన్ ప్లేస్ మేజర్ రోల్ ఇన్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ T lymphocytes which provide the cell mediated immunity. అంటే థైమోసిన్స్ అనేది డిఫరెన్షియేషన్ అంటే మీకు తెలుసు, అంటే ఒక పర్టికులర్ ఫంక్షన్ ని తీసుకోవాలని మనము డిఫరెన్షియేషన్ అంటాం. అంటే ఈ T lymphocytes అనేవి మీకు లింఫోసైట్స్ లో 2 types ఆఫ్ లింఫోసైట్స్ ఉంటాయి అన్నమాట. లింఫోసైట్స్ లో 2 types ఆఫ్ లింఫోసైట్స్ ఉంటాయి. ఒకటి T lymphocytes, ఇంకోటి B lymphocytes. ఈ T lymphocytes అనేవి మీకు డిఫరెన్షియేట్ అవడానికి అంటే మెచ్యూర్ అవడానికి మీకు థైమోసిన్స్ అనేవి హెల్ప్ చేస్తాయని చెప్తున్నాను. ఓకే, క్వశ్చన్ రావచ్చు, T lymphocytes డిఫరెన్షియేట్ అవడానికి కారణం ఏంటి అని థైమోసిన్స్, లేకుంటే థైమోసిన్స్ వేడిని డిఫరెన్షియేట్ చేయడానికి ఉపయోగపడతాయి. ఆప్షన్ ఏ T lymphocytes, ఆప్షన్ B lymphocytes, ఆప్షన్ సి బోత్ A and B, ఆప్షన్ డి నాకు రావచ్చు. అప్పుడు ఏం రాస్తారు? T lymphocytes. ఓకే, T lymphocytes which provide the సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అనమాట. ఓకే, అంటే మామూలుగా ఈసీ అంటాం కదా, అలా పెట్టుకోండి. T lymphocytes, C అంటే సెల్ మీడియేటెడ్. T lymphocytes help in the cell mediated immunity. Okay, in addition, thymosin also promote production of antibodies to provide the humoral immunity. Humoral immunity అంటే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసి యాంటీజెన్స్ అంటే ఫారిన్ సబ్స్టెన్స్ మీద ఫైట్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. దాన్ని హ్యూమరల్ ఇమ్యూనిటీ అంటాం. ఓకే, థైమోసిన్స్ అనేది ఆల్సో ప్రమోట్ ద ప్రొడక్షన్ ఆఫ్ యాంటీబాడీస్ టు ప్రొవైడ్ ద humoral immunity. Next, thymus is degenerated in old individuals, resulting in decreased production of thymosins. As a result of immune response becomes weak. అంటే ఇప్పుడు ఓల్డ్ ఏజ్ పీపుల్ కి
ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్, ఫ్రీక్వెంట్ అన్ని మీకు వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే కదా, ఎందుకు వస్తాయంటే ఈ థైమస్ అనేది ఓల్డ్ పీపుల్లో డీజనరేట్ అవుతుంది. అంటే డీజనరేట్ అంటే దాని పవర్ అనేది తగ్గిపోద్ది అనమాట. సో అందుకే మనకి థైమస్ అనేది ఏం చేస్తుంది, ఇమ్యూన్ సిస్టమ్ అనేది రెగ్యులేట్ చేస్తుంది. అదే థైమస్ అని తగ్గిపోతే ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది. సో అంటే వెరైటీ ఆఫ్ డిసీజెస్ అనేది మీకు వీక్ పీపుల్ అంటే ఓల్డ్ పీపుల్ లో ఎక్కువ వస్తుంది, ఎందుకంటే వీక్ అయిపోతారు కాబట్టి. ఓకే, నెక్స్ట్ గ్లాండ్ అడినల్ గ్లాండ్. అవర్ బాడీ హ్యాస్ వన్ పేర్ ఆఫ్ అడినల్ గ్లాండ్స్. వన్ పేర్ అడ్రినల్ గ్లాండ్స్ ఉంటాయని చెప్తున్నారు. వన్ పేర్ ఆఫ్ అడ్రినల్ గ్లాండ్స్ ఉంటాయని చెప్తున్నారు. వన్ అట్ యాంటీరియర్ పార్ట్ ఆఫ్ ఈచ్ కిడ్నీ. అంటే ఒక పేర్ అంటే 2 అడ్రినల్ గ్లాండ్స్ ఉంటాయి. అడ్రినల్ గ్లాండ్స్ లొకేషన్ ఏంటంటే నా కిడ్నీ ఉందనుకోండి, ఈ కిడ్నీ యొక్క యాంటీరియర్ సబ్స్పేస్ కి ఇలా అటాచ్ ఉంటుంది. అంటే ఇక్కడ ఇది కిడ్నీ కదా, కిడ్నీ యొక్క యాంటీరియర్ పార్ట్ కి ఇలా అటాచ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, ద గ్లాండ్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ 2 types of tissues. 2 types of tissues. ఆ గ్లాండ్ లో అంటే 2 types of tissues ఉంటాయి అనమాట. సెంట్రలీ లొకేటెడ్ టిష్యూ ఈస్ కాల్డ్ అడ్రినల్ మెడుల్లా, అవుట్ సైడ్ ఈజ్ అడ్రినల్ కార్టెక్స్. అంటే బయటకు ఉండేది అడ్రినల్ కార్టెక్స్ అనమాట. ఓకే, బయటకు ఉండేది వచ్చేసి అడ్రినల్ కార్టెక్స్ అనమాట. ఓకే, బయటకు ఉండేది వచ్చేసి అడ్రినల్ కార్టెక్స్. సెంట్రలీ లొకేటెడ్ వచ్చేసి అడ్రినల్ మెడుల్లా. ఓకే, సెంట్రల్లీ వచ్చేసి అడ్రినల్ మెడుల్లా. ఈ పార్ట్ ని ఇలా కోస్తే, ఇలా ఈ మధ్యలో ద్వారా ఇలా కోస్తే కన్నా కోసినాం అనుకో, నీకు సెంట్రల్ గా ఉండేదేమో అడ్రినల్ మెడుల్లా, పెరిఫెరల్ గా ఉండేదేమో అడ్రినల్ కార్టెక్స్ అని చెప్తున్నాడు అనమాట. ఓకే, అండర్ ప్రొడక్షన్ ఆఫ్ హార్మోన్స్ బై అడ్రినల్ కార్టెక్స్. అంటే అడ్రినల్ కార్టెక్స్ అంటే అడ్రినల్ కార్టెక్స్ ఒకవేళ హార్మోన్స్ అనేది తక్కువ ప్రొడ్యూస్ చేసింది అనుకోండి, అప్పుడు మీకు అడిసన్స్ డిసీజ్ అనేది వస్తుంది అనమాట. ఓకే, అది చెప్తున్నాడు. ఓకే, అడ్రినల్ కార్టెక్స్ అడిసన్ డిసీజ్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే నీకు కార్బోహైడ్రేట్ మెటబాలిజం ఏదైతే ఉంటుందో అది ఆల్టర్ అవుతుందా. అంటే కార్బోహైడ్రేట్ మెటబాలిజం అనేది మీకు తగ్గుతుంది, అంటే ఎఫెక్ట్ అవుతుంది అంట. ఆ కార్బోహైడ్రేట్ మెటబాలిజం ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతుందో కాజింగ్ అక్యూట్ వీక్నెస్ అండ్ ఫెటిగ్. అంటే అల్సట, ఈజీగా అల్సట రావడానికి అల్సట వచ్చేస్తుంది అనమాట, లీడింగ్ టు ద అడిసన్స్ డిసీజ్. ఓకే, అడిసన్స్ డిసీజ్ అనేది కాజ్ అవుతుంది, ఎందుకంటే కార్బోహైడ్రేట్ మెటబాలిజం అవ్వడం వల్ల మీకు కార్బోహైడ్రేట్ మెటబాలిజం అలాగా కాజ్ అయిపోవడం వల్ల మీకు వస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ డయాగ్రామ్ అనేది చూపిస్తుంది. ఓకే, లొకేషన్ ఏంటి, అడ్రినల్, ఈ లొకేషన్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఈ అడ్రినల్ గ్లాండ్ యొక్క లొకేషన్ ఏంటి అనేసి చెప్తుంది. తర్వాత నీకు సెక్షన్ పెరిఫెరల్ లో ఎలా ఉంటుంది, పెరిఫెరల్ లో ఏది ఉంటుంది అనేసి ఇది కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ అడ్రినల్ మెడుల్లా. అడ్రినల్ కార్టెక్స్ గురించి మాట్లాడుకుందాం, దానిలో ఆల్టర్ అయితే ఏం వస్తుంది అనేసి మనం చూసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి అడ్రినల్ మెడుల్లా గురించి చూసుకుందాం. అడ్రినల్ మెడుల్లా secretes 2 types of hormone known as adrenaline and noradrenaline. ఓకే, అడ్రినల్ మెడుల్లా అనేది మీకు 2 types of హార్మోన్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అని చెప్తున్నాం అనమాట. అదేది అడ్రినలిన్ ఆర్ నాన్ అడ్రినలిన్. ఓకే, అడ్రినలిన్ ఏమంటాం అంటే ఎపినెఫ్రిన్ అంటాము, నాన్ అడ్రినలిన్ నార్ఎపినెఫ్రిన్ అంటాం అనమాట. ఓకే, దీస్ ఆర్ కామన్లీ కాల్డ్ యాజ్ catecholamines. కెటకోలమైన్స్ అంటే కన్నా ఈ అడ్రినలిన్, నార్ అడ్రినలిన్. అడ్రినలిన్ ఇంకో పేరేంటి ఎపినెఫ్రిన్, అది నార్ అడ్రినలిన్ ఇంకో పేరేంటి నార్ ఎపినెఫ్రిన్. ఓకే, adrenaline and noradrenaline are rapidly secreted in response to stress of any kind during the emergency situations and are called the emergency hormones or hormones for the fight or flight. అంటే ఎనీ టైప్ ఆఫ్ స్ట్రెస్, ఏదైనా స్ట్రెస్, ఏదైనా టెన్షన్, ఇలాంటి ఎమర్జెన్సీ కేసులు ఏదైనా కూడా నీకు ఈ అడ్రినలిన్ అనేది ఇవన్నీ ఈ కెటకోలమైన్స్ అనేది అడ్రినలిన్, నాన్ అడ్రినలిన్ సడన్ గా అంటే ఫాస్ట్ గా ప్రొడ్యూస్ అయిపోతాయి. అంటే కదా ఇప్పుడు ఏదన్నా అనుకో, ఏదన్నా మామూలుగా జనరల్ గా యూస్ చేస్తుంటారు అన్నమాట. ఏంటి
ఎక్కువ కోపం అలా వచ్చేసింది, ఏదో అడినల్ రష్ అయింది అనేసి చెప్తుంటారు. దానికి అర్థం ఏంటంటే ఎలాంటి కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అయినా, లేకుంటే దానికి టెన్షన్ అయినా, ఎలాంటి మనకి భయం అలాంటి వచ్చినప్పుడు ప్రతిసారి ఈ హార్మోన్స్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. సో దీన్ని ఎమర్జెన్సీ హార్మోన్స్ అంటాం, లేకపోతే హార్మోన్స్ ఫర్ ద ఫైట్ ఆర్ ద ఫ్లైట్. అంటే మనం కోపంగా ఫైట్ చేసేటప్పుడు కానీ అలాంటి టైంలో కూడా మీకు ఈ అడినలిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఓకే, దీస్ హార్మోన్స్ ఇంక్రీజెస్ అలర్ట్నెస్, ప్యూపులరీ డైలేషన్, పైలో ఎరెక్షన్, స్వెట్టింగ్. అంటే గూస్ బంప్స్ అంటాం కదా, మనం ఏదైనా మంచి సినిమా చూస్తున్నప్పుడు కొన్ని గూస్ బంప్స్ సీన్స్, చాలా ఎమోషనల్ సీన్స్, గూస్ బంప్స్ సీన్స్ అలా వచ్చినప్పుడు మీకు హెయిర్ అనేది ఎరెక్ట్ అవుతుంది అనమాట. సో దానికి కూడా ఈ అడ్రినలిన్ కారణం. మీరు అలర్ట్నెస్, ఏదైనా చీకట్లో వెళ్తున్నప్పుడు అలర్ట్ గా ఉంటారు కదా, అప్పుడు కూడా మీకు ఇదే ఉపయోగపడుతుంది. ప్యూపిలరీ డైలేషన్ అంటే మీ ప్యూపిల్ అనేది డైలైట్ అవుతుంది అనమాట. ఓకే, మీ కంట్లో బ్లాక్ కలర్ కూడా కనపడుతుంది కదా స్మాల్, అది ఎప్పుడు అది డైలైట్ అవ్వడం కూడా అడ్రినలిన్ కారణం అని చెప్తుంది అనమాట. స్వెట్టింగ్ లో కూడా అడ్రినలిన్. అంటే మీకు ఆడ మీద భయపడినారు అనుకోండి, ఫైట్ ఫ్లైట్ అన్నాం కదా, అది కూడా భయపడినారు అనుకోండి, అప్పుడు కూడా మీకు స్వెట్టింగ్ అనేది వస్తుంది. స్వెట్టింగ్ కూడా దేని వల్ల వస్తుంది, అడ్రినలిన్. ఓకే, both the hormones increase the heartbeat, strength of heart contraction, rate of respiration. అంటే ఈ బోత్ హార్మోన్స్ ఎపినెఫ్రిన్, నార్ఎపినెఫ్రిన్, ఓకే, రెండు కూడా హార్ట్ రేట్ ని ఇంక్రీజ్ చేస్తాయి అంటున్నాడు. తర్వాత హార్ట్ కాంట్రాక్షన్, ఆ స్ట్రెంత్ కూడా, హార్ట్ బీట్ ఇంక్రీజ్ చేయడంతో పాటు ఆ స్ట్రెంత్ ఆఫ్ కాంట్రాక్షన్, ఈచ్ కాంట్రాక్షన్ కూడా ఇంక్రీజ్ చేస్తుంది. అంటే రేట్ ఆఫ్ రెస్పిరేషన్ కూడా పెంచుతుంది అనమాట. ఓకే, catecholamines also stimulate the breakdown of glycogen, resulting in the increased concentration of glucose in blood. అంటే కెటకోలమైన్స్ ఉంటాయి కదా, కెటకోలమైన్స్ ఏం చేస్తాయంటే బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లైకోజన్ అంటే ఏంటి, మనకి గ్లూకోజ్ గ్లైకోజన్ లో కన్వర్ట్ అవుతుంది. స్టోర్డ్ ఫార్మ్ ఆఫ్ గ్లూకోజ్, ఇండైరెక్ట్ స్టోర్డ్ ఫార్మ్ ఆఫ్ గ్లూకోజ్. దాన్ని బ్రేక్ డౌన్ చేయడానికి కూడా ఈ కెటకోలమైన్స్ వెళ్ళిపోతాయి. అంటే గ్లూకోజ్ ఎప్పుడైతే మన బాడీలో తక్కువ అవుతుందో ఆటోమేటిక్ గ్లైకోజన్ యూజ్ చేసుకోవాలి కదా, గ్లైకోజన్ యూజ్ చేసుకోవాలంటే ఈ కెటకోలమైన్స్ హెల్ప్ చేస్తాయి. అంటే వన్ ఆఫ్ ది హెల్పింగ్ ఫ్యాక్టర్ చెప్తున్నారు అనమాట. ఇంక్రీజ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ ద బ్లడ్. ఇన్ అడిషన్, అంటే దాంతో పాటు ఈ పనులతో కాకుండా దే ఆల్సో స్టిమ్యులేట్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ లిపిడ్స్ అండ్ ద ప్రోటీన్స్. ఓకే, గ్లైకోజన్ బ్రేక్ చేస్తారు కరెక్టే, గ్లైకోజన్ బ్రేక్ చేయడంతో పాటు లిపిడ్స్ అండ్ ప్రోటీన్స్ కూడా బ్రేక్ చేస్తుంది. అంటే ఇండియట్ గా ఏమంటే హైపర్ గ్లైసిమిక్ హార్మోన్ గా కెటకోలమైన్స్ చెప్పొచ్చు. మన బాడీలో ఎప్పుడైతే మన బ్లడ్ లో ఎప్పుడైతే గ్లూకోజ్ తక్కువ అవుతుందో ఆటోమేటిక్ గా ఈ బ్రేక్ డౌన్ అనేది జరుగుతుంది అనమాట. అది గ్లైకోజన్ బ్రేక్ డౌన్ చేస్తుంది, లిపిడ్స్ ప్రోటీన్స్ కూడా బ్రేక్ చేస్తుంది అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్, the adrenal cortex can be divided into 3 layers. Okay, adrenal cortex. Okay, adrenal cortex అంటే పెరిఫెరల్ పార్ట్, సెంట్రల్ పార్ట్ ని అడ్రినల్ మెడులా అన్నాము, పైన పార్ట్ నేమో అడ్రినల్ కార్టెక్స్ అంటాం. ఓకే, అడ్రినల్ కార్టెక్స్ ని 3 లేయర్స్ గా డివైడ్ చేయొచ్చు అంటున్నాడు. అడ్రినల్ కార్టెక్స్ ని 3 లేయర్స్ గా డివైడ్ చేయొచ్చు అంటున్నాడు. ఓకే, అదేంటి, ఇన్నర్ వచ్చేసి రెటికులారిస్, జోనా రెటికులారిస్, మిడిల్ వచ్చేసి ఫ్యాసిక్యులేటా, మిడిల్ అది. నెక్స్ట్ వచ్చేసి అవుటర్ లేయర్ వచ్చేసి గ్లోమరులోజా. మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు, జిఎఫ్ఆర్. ఇది అవుటర్, ఇది మిడిల్, ఇది ఇన్నర్. జిఎఫ్ఆర్ అంటే మీరు కిడ్నీ చాప్టర్ లో తెలుసుకుంటారు కదా, ఎక్స్క్రీషన్ చాప్టర్ లో, అది గుర్తుపెట్టుకోండి, జిఎఫ్ఆర్. ఓకే, నెక్స్ట్, ద అడ్రినల్ కార్టెక్స్ సెక్రీట్స్ మెనీ హార్మోన్స్ కామన్లీ కాల్డ్ యాజ్ ద కార్టికాయిడ్స్. ఓకే, అడ్రినల్ కార్టెక్స్ అనేది మినీ హార్మోన్స్ ప్రొడక్ట్ చేస్తుంది. కామన్లీ వాటిని ఏమంటామంటే అన్నిటిని కలిపి కార్టికాయిడ్స్ అంటాం అనమాట. ఓకే, ద కార్టికాయిడ్స్ అంటే అడ్రినల్ కార్టెక్స్ ప్రొడ్యూస్ చేసే అన్ని హార్మోన్స్ కామన్ గా మనం పిలిచేది ఏమని పిలుస్తామంటే కార్టికాయిడ్స్ అని పిలుస్తాం అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ద కార్టికాయిడ్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ కార్బోహైడ్రేట్ మెటబాలిజం ఆర్ కాల్డ్ యాజ్ గ్లూకోకార్టికాయిడ్స్. ఓకే, ఆ కార్టికాయిడ్స్ ఒకవేళ కార్బోహైడ్రేట్ మెటబాలిజం లో కనుక ఇన్వాల్వ్ అయితే దాన్ని గ్లూకోకార్టికాయిడ్స్ అంటాం అన్నమాట. ఓకే, ఇన్ అవర్ బాడీ కార్టిసోల్ ఈస్ మెయిన్ గ్లూకోకార్టికాయిడ్. ఓకే, ఆ గ్లూకోకార్టికాయిడ్స్ ఏవైతే కార్బోహైడ్రేట్ మెటబాలిజం లో ఇన్వాల్వ్ అవుతాయి దాన్ని ఏమని చెప్పుకున్నాం, గ్లూకోకార్టికాయిడ్స్ అని చెప్పుకున్నాం కదా. ఓకే, ఆ గ్లూకోకార్టికాయిడ్ కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే కార్టిసోల్ అన్నమాట. ఓకే, కార్టికాయిడ్స్ which regulate the balance of water and electrolytes in our body known as the mineralocorticoids. అదే ఒకవేళ
మన కార్బోహైడ్రేట్ మెటబాలిజం ని గ్లూకోకార్టికాయిడ్స్ అన్నాము. అదే వాటర్ అండ్ ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ చేసేది ఏంటంటే మినరల్ కార్టికాయిడ్స్ అనమాట. ఆ మినరల్ కార్టికాయిడ్స్ ఓకే మినరల్ కార్టికాయిడ్స్ అనమాట. సో ఇందాక గ్లూకోకార్టికాయిడ్స్ ఎలా అయితే ఎగ్జాంపుల్ గా మనం కార్టిసోల్ అని చెప్పుకున్నామో, మినరల్ కార్టికాయిడ్స్ ఎగ్జాంపుల్ ఆల్డోస్టెరాన్ అనమాట. ద మెయిన్ మినరల్ కార్టికాయిడ్ ఇన్ ద బాడీ. Glucocorticoid stimulates the gluconeogenesis, lipolysis, proteolysis. Lipolysis అంటే లిపిడ్స్ బ్రేక్ డౌన్ చేయడం, ప్రోటియోలైసిస్ అంటే కన్నా ప్రోటీన్స్ బ్రేక్ డౌన్ చేయడము. ఇవన్నీ కాకుండా మళ్ళీ గ్లూకోజ్ ని ఇంక్రీజ్ చేసే ఏమన్నా ఉన్నాయంటే ఆ ప్రాసెస్ ని వచ్చేసి గ్లూకోనియోజెన్సిస్ అంటాం అనమాట. ఓకే, అంటే ఇండైరెక్ట్ గా ఈ గ్లూకోజ్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. ఓకే, అండ్ ఇన్హిబిట్ ద సెల్యులర్ అప్టేక్ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ అమినో యాసిడ్స్. అంటే సెల్ ఇన్సైడ్ అంటే అమినో యాసిడ్స్ ని యూటిలైజ్ చేసుకోవడము, లేకుంటే సెల్యులర్ అప్టేక్ ని, అంటే సెల్ ఎక్కువ అమినో యాసిడ్స్ అవసరం ఉంటాయి కదా. ఓకే, ఆల్రెడీ ప్రోటీన్స్ అనేవి బ్రేక్ డౌన్ అయిపోతున్నాయి. ఈ అమినో యాసిడ్స్ ఏం చేస్తాయి మామూలుగా సెల్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ సెల్ అమినో యాసిడ్స్ ఎందుకు తీసుకుంటది, ఈ ప్రోటీన్స్ ని ఫామ్ చేయడానికి. ఆ ప్రోటీన్స్ బ్రేక్ డౌన్ అయిపోతున్నాయి ఈ కార్టికాయిడ్స్ వల్ల, ఈ గ్లూకోకార్టికాయిడ్స్ వల్ల. ఓకే, సో ఇది జరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్ ఏమవుతుంది, ఇన్హిబిషన్ కూడా జరిగిపోతుంది అనమాట. ఈ అమినో యాసిడ్స్ లోపల పోయి ఏం పని చేస్తాయి, ప్రోటీన్స్ ని ఫార్మ్ చేస్తాయి. ఆ ప్రోటీన్స్ బ్రేక్ అయిపోయి ఇప్పుడు కన్వర్ట్ అయిపోతున్నాయి కదా. సో అమినో యాసిడ్స్ యూటిలైజేషన్ ఇన్హిబిట్ సెల్యులర్ అప్టేక్ అనేది ఇన్హిబిట్ చేస్తాయి గ్లూకోకార్టికాయిడ్స్. ఓకే, కార్టిసోల్ ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ మెయింటైనింగ్ ద కార్డియోవాస్కులర్ సిస్టమ్ యాజ్ వెల్ యాజ్ ద కిడ్నీ ఫంక్షన్స్. ఓకే, ఇది ఇంపార్టెంట్. కార్టిసోల్ అంటే గ్లూకోకార్టికాయిడ్ సిబిఎస్ ఫంక్షన్స్ అంటే కార్డియోవాస్కులర్ ఫంక్షన్స్ యాజ్ వెల్ యాజ్ ద కిడ్నీ ఫంక్షన్ కూడా మెయింటైన్ చేస్తుంది అని చెప్తున్నారు అనమాట. ఓకే, గ్లూకోకార్టికాయిడ్స్ particularly cortisol produce anti-inflammatory reactions and suppresses the immune response. అంటే గ్లూకోకార్టికాయిడ్స్ మెయిన్లీ మనకి మెయిన్ గా మన బాడీలో ఉన్నది ఏదని చెప్పుకున్నాము, కార్టిసోల్ అని చెప్పుకున్నాం అనమాట. ఓకే, ఇప్పుడు కార్టిసోల్ గురించి చెప్తున్నాం. కార్టిసోల్ ఏంటంటే ప్రొడ్యూస్ యాంటీ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ అని చెప్తున్నారు అనమాట. అంటే ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ చేసి ఇమ్యూన్ రెస్పాన్స్ ని తగ్గిస్తుంది, సప్రెస్ చేస్తుంది. ఓకే, ఈ కార్టిసోల్ ఏం చేస్తుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ ఏం జరగకుండా ఆపడమే కాకుండా ఇమ్యూన్ రెస్పాన్స్ ని తగ్గిస్తుంది అనమాట, సప్రెస్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ కార్టిసోల్ స్టిమ్యులేట్స్ ద ప్రొడక్షన్ ఆర్బిసి ప్రొడక్షన్. ఇది ఇంపార్టెంట్. కార్టిసోల్ స్టిమ్యులేట్స్ ద ఆర్బిసి ప్రొడక్షన్ అనమాట. ఓకే, ఆర్బిసి ప్రొడక్షన్ ఇవన్నీ ఆర్బిసి ప్రొడక్షన్ లేదా ఆర్బిసి గురించి ఏది వచ్చినా కూడా మీరు అండర్లైన్ చేసుకుని సపరేట్ పక్కన రాసుకుంటున్నారు. ఎందుకంటే ఈ హార్మోన్స్ లెసన్స్ లో ఎక్కువ సార్లు రిపీట్ అవుతుంది. ఆర్బిసి ప్రొడక్షన్ మీరు థైరాయిడ్ లో కూడా చదువుకున్నారు ఆర్బిసి ప్రొడక్షన్ గురించి. ఇప్పుడు అడ్రినల్ కార్టెక్స్ లో కూడా చదువుతున్నారు. సో ఇవన్నీ ఆర్బిసి ప్రొడక్షన్ వచ్చేవన్నీ పక్కన రాసుకున్నారు. ఎందుకంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హార్మోన్స్ హెల్ప్స్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద ఆర్బిసి అని క్వశ్చన్ డైరెక్ట్ గా వచ్చేసి మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ రావచ్చు. ఓకే, నెక్స్ట్ aldosterone acts mainly at renal tubules and stimulates reabsorption of Na+ and water excretion of potassium and the phosphate ions. ఇందాక చూసుకున్నాం. మినరల్ కార్టికాయిడ్స్ ఏం చేస్తాయి, వాటర్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ ని చూసుకుంటాయి. ఆ ఫంక్షన్ చూసుకుంటే మినరల్ కార్టికాయిడ్స్ అని చెప్పుకున్నాం. దాంట్లో మెయిన్ వచ్చేసి ఆల్డోస్టెరాన్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఆల్డోస్టెరాన్ గురించి ఇచ్చారు. ఆల్డోస్టెరాన్ యాక్ట్స్ మెయిన్లీ అట్ ద రీనల్ ట్యూబ్యూల్స్ అంటే కిడ్నీ లెవెల్ యాక్ట్ చేసి స్టిమ్యులేట్స్ రీఅబ్జార్ప్షన్ ఆఫ్ Na+ అండ్ వాటర్. ఓకే, వాటర్ ని వచ్చేసి Na+ అండ్ వాటర్ ని రీఅబ్జర్వ్ చేసుకుంటాయి. ఎక్స్క్రీషన్ వచ్చేసి K+ అండ్ ఫాస్ఫేట్ అయాన్స్ ని అండ్ K+ అయాన్స్ బయటికి పంపించేసి ఎక్స్క్రీట్ చేస్తుంది. అది సోడియం ని వాటర్ ని లోపల తీసుకుంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ thus aldosterone helps in maintenance of electrolytes in the body volume, osmotic pressure, blood pressure. ఓకే, ఇవన్నీ ఈ Na+ H2O ఈ అయాన్స్ ఏవైతే ఎక్స్క్రీట్ అండ్ అబ్జర్వ్ జరుగుతున్నాయో వీటి ద్వారా మనకి ఆస్మోటిక్ ప్రెషర్, బ్లడ్ ప్రెషర్, బాడీ ఫ్లూయిడ్ వాల్యూమ్ అన్ని మెయింటైన్ అవుతాయని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ adrenogenic steroids are also secreted by the adrenal cortex, which plays a role in the growth of axial hair, pubic hair, facial hair during the puberty. అంటే ఏం చెప్తున్నారంటే సమ్ అమౌంట్ ఆఫ్ స్టెరాయిడ్స్ కూడా, అంటే
స్టెరాయిడ్స్ అంటే అడ్రినోజెనిక్ స్టెరాయిడ్స్ అంటే ఆండ్రోజెనిక్ స్టెరాయిడ్స్ అంటే మేల్ హార్మోన్స్ కూడా కొన్ని అడ్రినల్ కార్టెక్స్ ప్రొడ్యూస్ చేస్తుంది అని చెప్తున్నాను అనమాట. ఇవి ఏం చేస్తాయంటే ఈ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ ఆండ్రోజెనిక్ స్టెరాయిడ్స్ ఏం చేస్తాయంటే యాక్సిల్ హెయిర్, ప్యూబిక్ హెయిర్ అంటే ఆర్మ్పిట్స్ లో హెయిర్ కానీ లేకపోతే ప్యూబిక్ హెయిర్ కానీ ఫేషియల్ హెయిర్ డ్యూరింగ్ ద ప్యూబర్టీ రావడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో మీకు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఇది, ఈ పార్ట్ అనేది ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. ఎన్ని ఎక్కువసార్లు చదివినా ఒక్క క్వశ్చన్ అయినా కంపల్సరీ ఈ పార్ట్ నుంచి, ఈ హార్మోన్స్ కెమికల్ కోఆర్డినేషన్ చాప్టర్ నుంచి ఇస్తున్నారంటే కంపల్సరీ ఒక క్వశ్చన్ దీంట్లో నుంచి కంపల్సరీ వస్తుంది అనమాట మీకు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు అడ్రినల్ గ్లాండ్స్ అయిపోయింది. ఇప్పుడు ప్యాంక్రియాస్కి వెళ్దాం. ప్యాంక్రియాస్ ఈజ్ కాంపోజిట్ గ్లాండ్. కాంపోజిట్ గ్లాండ్ అంటే కన్నా యూజువల్ గా ఇప్పుడు మనం పైన చదువుకున్న గ్లాండ్స్ వరకు ఏదర్ ఎండోగ్రైన్ కానీ ఎక్సోగ్రైన్ కానీ ఏదో ఒకటే ఉంటుంది. కానీ ప్యాంక్రియాస్ అలా కనమాట, బోత్ ఎక్సోక్రైన్ అండ్ ఎండోక్రైన్ 2 types ఆఫ్ గ్లాండ్స్ కూడా దీంట్లో ప్రెసెంట్ అయ్యాయి అనమాట. సో దీన్ని కాంపోజిట్ గ్లాండ్ మిక్స్డ్ గ్లాండ్ అంటారు, ఆర్ మిక్స్డ్ గ్లాండ్ విచ్ యాక్ట్స్ యాజ్ ద బోత్ ఎక్సోక్రైన్ అండ్ ద ఎండోక్రైన్ గ్లాండ్ అండ్. ఓకే, the endocrine pancreas consists of islets of Langerhans. Endocrine pancreas. ఇప్పుడు మీకు క్వశ్చన్ ఇలా రావచ్చు, islets of Langerhans present in the which of the following part of the pancreas? Exocrine అంటే exocrine part లో వస్తుంది లేకపోతే endocrine part లో వస్తుంది అని మీకు క్వశ్చన్ రావచ్చు. అప్పుడు endocrine pancreas అని చెప్పాలి, consists islets of the Langerhans. Next, there are 1 to 2 million islets of Langerhans in a normal human pancreas, representing only 1 to 2% of the pancreatic tissue. Okay, నీకు ఎండోక్రైన్ పార్ట్ లో నీకు ఏమంటుందని చెప్పాము, ఐలెట్స్ ఆఫ్ Langerhans. అవి ఎన్ని ఉంటాయంటే 1 to 2 million అంటే 10 lakhs నుంచి 20 lakhs ఐలెట్స్ ఆఫ్ Langerhans నీకు ఎండోక్రైన్ పార్ట్ ఆఫ్ ప్యాంక్రియాస్ లో ఉంటుంది అంటే. కానీ అది జస్ట్ 1 to 2% ఆఫ్ ద ప్యాంక్రియాటిక్ టిష్యూ. 100% అనుకుంటే దాంట్లో 1 నుంచి 2% మాత్రమే ఈ ఎండోక్రైన్ ప్యాంక్రియాస్ లోని Langerhans సెల్స్ వస్తాయని చెప్తున్నాను. అవి ఎన్ని ఉంటాయి, ఆ 1 to 2% నీకు 1 to 2 million ఐలెట్స్ అన్నమాట, సెల్స్ అన్నమాట. ఓకే, ద 2 మెయిన్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఇన్ ద ఐలెట్స్ ఆఫ్ Langerhans ఆర్ కాల్డ్ యాజ్ ఆల్ఫా సెల్స్ అండ్ బీటా సెల్స్. ఓకే, ఆల్ఫా అంటే ఇప్పుడు ఐలెట్స్ ఆఫ్ Langerhans అనుకుంటా, దాంట్లో 2 types ఆఫ్ సెల్స్ ఉంటాయి అన్నమాట, ఆల్ఫా సెల్స్, బీటా సెల్స్. ఓకే, ఆల్ఫా సెల్స్ సెక్రీట్ హార్మోన్ కాల్డ్ గ్లూకాగోన్. ఓకే, ఆల్ఫా సెల్స్ వచ్చేసి గ్లూకాగోన్ సెక్రీట్ చేస్తుంది అన్నమాట, వైల్ బీటా సెల్స్ సెక్రీట్ ద ఇన్సులిన్. బీటా సెల్ వచ్చేసి ఇన్సులిన్, ఆల్ఫా సెల్ వచ్చేసి గ్లూకాగోన్ అన్నమాట. ఓకే, గ్లూకాగోన్ ఈజ్ ఎ పెప్టైడ్ హార్మోన్. చూడండి మళ్ళీ పెప్టైడ్ హార్మోన్ అని చెప్పి. సో మీకు ఏం చేస్తారంటే పెప్టైడ్ హార్మోన్స్ ని ఓ లిస్ట్ చేసుకోండి, స్టెరాయిడ్ హార్మోన్స్ ని ఓ లిస్ట్ చేసుకోండి. ఓకే, గ్లూకాగోన్ ఈజ్ ఎ పెప్టైడ్ హార్మోన్, ఆల్వేస్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద మెయింటైనింగ్ నార్మల్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్. ఓకే, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ నార్మల్ మెయింటైన్ చేయడంలో మీకు గ్లూకాగోన్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. గ్లూకాగోన్ యాక్ట్స్ మెయిన్లీ ఆన్ ద లివర్ సెల్స్, హెపటోసైట్స్, లివర్ సెల్స్ ని హెపటోసైట్స్ అంటారు, and stimulates the glycogenolysis resulting in the increased blood sugar. అంటే గ్లైకోజన్ ని బ్రేక్ డౌన్ చేసే ప్రాసెస్ ఏమంటామంటే గ్లైకోజెనోలైసిస్ అంటాం అనమాట. ఓకే, గ్లూకాగోన్ ఏం చేస్తుంటే బ్లడ్ గ్లూకోజ్ ఎప్పుడైతే గ్లూకోజ్ అని తక్కువ అయిపోతుందో ఆటోమేటిక్ గా గ్లైకోజెనోలైసిస్ అంటే లివర్ సెల్స్ లో హెపటోసైట్స్ మీద యాక్ట్ చేసి గ్లైకోజెనోలైసిస్ స్టార్ట్ చేసి నీకు బ్లడ్ షుగర్ ని ఇంక్రీజ్ చేస్తారు అనమాట. దాన్ని హైపర్ గ్లైసిమియా అంటారు. ఇన్ అడిషన్ నెక్స్ట్ బీటా సెల్స్ ఇన్సులిన్ ఏం చేస్తారు, దిస్ హార్మోన్ స్టిమ్యులేట్స్ ద ప్రాసెస్ ఆఫ్ గ్లూకోనియోజెనిసిస్. అంటే గ్లూకోనియోజెనిసిస్ అంటే గ్లూకోజ్ ప్రొడక్షన్, అంటే గ్లూకోజ్ ని విచ్ ఆల్సో ఓకే సారీ బీటా సెల్స్ తర్వాత మాట్లాడుతుంది, ఇంకా ఈ పాయింట్ అవ్వలేదు అనమాట. ఇన్ అడిషన్ దిస్ హార్మోన్ స్టిమ్యులేట్స్ ద ప్రాసెస్ కాల్డ్ గ్లూకోనియోజెనిసిస్. అంటే గ్లూకోనియోజెనిసిస్ అంటే ఈ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ నుండి కాకుండా వేరే ఏ మెటీరియల్ నుండి అయినా నీకు గ్లూకోజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనుకోండి, దాన్ని గ్లూకోనియోజెనిసిస్ అంటాం అనమాట. సో హైపర్ గ్లైసిమియా హార్మోన్ ఏది గ్లూకాగోన్ ఏం చేస్తుంది, గ్లైకోజెనాలైసిస్ చేస్తుంది, అంటే బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లైకోజన్ చేస్తుంది, లేకుంటే మళ్ళీ ఇతర
వేరే వేరే ప్రొడక్ట్స్ నుంచి కూడా గ్లూకోజ్ ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో దాన్ని గ్లూకోనియోజెసిస్ అనమాట అంటారు అనమాట. విచ్ ఆల్సో హెల్ప్స్ ఇన్ ద హైపర్ గ్లైసిమియా. సో ఓవరాల్ గా గ్లూకోగాన్ ఒక మెయిన్ ఫంక్షన్ ఏంటి, హైపర్ గ్లైసిమియా. అంటే బ్లడ్ గ్లూకోజ్ ఎప్పుడైతే తక్కువ వస్తుందో ఇది యాక్టివేట్ అయ్యి నీకు గ్లూకోజ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. గ్లూకోగాన్ రిడ్యూసెస్ ద సెల్యులర్ గ్లూకోజ్ అప్టేక్ అండ్ యూటిలైజేషన్. ఓకే, సెల్యులర్ ఆటోమేటిక్ గా మీకు బ్లడ్ గ్లూకోజ్ అనేది ఎప్పుడు తగ్గిపోద్ది అంటే సెల్స్ అనేది ఎక్కువ తీసేసుకుంటూ ఉంటే గ్లూకోజ్ బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్ ని ఆటోమేటిక్ గా మీ గ్లూకోజ్ అనేది బ్లడ్ లెవెల్ తగ్గిపోతారు. ఓకే, సో ఆ ప్రాసెస్ నే కనుక స్టాప్ చేసేస్తే బ్లడ్ గ్లూకోజ్ అనేది నార్మల్ గా మెయింటైన్ అయ్యేంత వరకు నార్మల్ మెయింటైన్ అయిపోద్ది. అంటే ఇప్పుడు తక్కువ ఉంది అనుకోండి, ఆటోమేటిక్ గా సెల్లర్ అప్టేక్ అనేది స్టాప్ చేసేసాం అనుకోండి, ఆటోమేటిక్ గా ఏంటంటే అది నార్మల్ లెవెల్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అవుతుంది. అదే ఇప్పుడు గ్లూకోగాన్ చేస్తుంది, అంటే సెల్యులర్ అప్టేక్ అనేది తగ్గించేస్తుంది. గ్లూకోగాన్ రెడ్యూస్ ద సెల్యులర్ గ్లూకోజ్ అప్టేక్ అండ్ యూటిలైజేషన్. ఆటోమేటిక్ యూటిలైజేషన్ తగ్గించినాక బ్లడ్ గ్లూకోజ్ అనేది పెరుగుతుంది. దట్ గ్లూకోగాన్ ఈజ్ ఏ హైపర్ గ్లైసిమిక్ అన్నమాట. ఓవరాల్ మెయిన్ ఫంక్షన్ ఏంటి, హైపర్ గ్లైసిమిక్ కాజ్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఇన్సులిన్. ఇన్సులిన్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ చేస్తుంది అనమాట. చూడండి కావాలంటే ఇన్సులిన్ ఈజ్ ఆల్సో పెప్టైడ్ హార్మోన్. ఓకే, పెప్టైడ్ హార్మోన్. సో ఇది కూడా లిస్ట్ రాసుకోండి. విచ్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ ద రెగ్యులేషన్ ఆఫ్ గ్లూకోజ్ హోమోస్టాసిస్. ఓకే, ఇన్సులిన్ యాక్ట్స్ మెయిన్లీ ఆన్ హెపటోసైట్స్ అండ్ ఎడిపోసైట్స్ అండ్ ఎన్హాన్సెస్ ద సెల్యులర్ గ్లూకోజ్ uptake and the utilization. Okay, insulin mainly acts on mainly hepatocytes అంటేనా, ఎడిపోసైట్స్ అంటేనా, ఎడిపోస్ టిష్యూ అంటేనా ఫ్యాట్ ని ఈ గ్లూకోజ్ ని, అంటే ఇప్పుడు గ్లూకోజ్ మన బ్లడ్ లో మనకి ఎక్కువ ఉంది అనుకో, అదేం అవుతుంది, గ్లూకోజ్ కాస్త గ్లైకోజన్ లాగా అయిపోతుంది. ఆ గ్లైకోజన్ ఒక్కోసారి అంటే గ్లైకోజన్ లా అవుతుంది, లేకుంటే ఫ్యాట్ లా మారుతుంది, అలా మారిపోతుంది అనమాట. సో అదే ఇన్సులిన్ చేస్తాం. మరి గ్లూకోజ్ ఏం చేయాలి, గ్లూకోజ్ ఒక మెయిన్ ఫంక్షన్ ఏంటి, అదే ఎగ్జాక్ట్ ఆపోజిట్ అని చెప్పాను గ్లూకోగాన్ కి. సో ఇన్సులిన్ ఒక మెయిన్ ఫంక్షన్ అయినప్పుడు గ్లూకోజ్ లెవెల్ అనేది బ్లడ్ లో తగ్గించాలి. అంటే ఆటోమేటిక్ ఏం చేయాలి, సెల్యులర్ అప్టేక్ యూటిలైజేషన్ రెండు ఇంక్రీజ్ చేయాలి, తర్వాత గ్లైకోజన్ ఫార్మేషన్ ని ఇంక్రీజ్ చేయాలి, నెక్స్ట్ ఫ్యాట్ ఫార్మేషన్ ని ఇంక్రీజ్ చేయాలి. అదే చేస్తుంది అనమాట. సో ఎన్హాన్సెస్ ద సెల్యులర్ గ్లూకోజ్ అప్టేక్ అండ్ యూటిలైజేషన్, అదొకటి. యాజ్ ఎ రిజల్ట్ దెర్ ఇస్ ఎ ర్యాపిడ్ మూవ్మెంట్ ఆఫ్ గ్లూకోజ్ ఫ్రమ్ బ్లడ్ టు హెపటోసైట్స్ అండ్ ఎడిపోసైట్స్. అంటే ఎడిపోసైట్స్ అంటే ఫ్యాట్ లైక్ వెళ్ళి ఫ్యాట్ ఫార్మ్ చేస్తుంది, ఆ గ్లూకోజ్ ఫ్యాట్ ని ఫార్మ్ చేస్తుంది. రిజల్టింగ్ ఇన్ ద డిక్రీజ్ ఇన్ ద బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ కాజ్ ద హైపోగ్లైసిమియా. అంతే కదా, అది హైపర్ గ్లైసిమియా, ఇది హైపోగ్లైసిమియా. అంటే మనకి బాడీలో రెండింటికి బ్యాలెన్స్ ఉండాలి కాబట్టి బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్ సిచ్యువేషన్ బట్టి ఏ హార్మోన్, ఏ పెప్టైడ్ హార్మోన్ రియాక్ట్ అవ్వాలి అనేసి బాడీ డిసైడ్ చేస్తాను అనమాట. ఒకవేళ బ్లడ్ గ్లూకోజ్ ఎక్కువ ఉంటే ఇన్సులిన్ పై యాక్ట్ చేస్తుంది, పోయి నార్మల్ సిచ్యువేషన్ తెచ్చేస్తుంది. అదే బ్లడ్ గ్లూకోజ్ ఒకవేళ తక్కువ ఉంటే గ్లూకోగాన్ యాక్ట్ చేసి బ్లడ్ గ్లూకోజ్ ని నార్మల్ లెవెల్ కి తెస్తుంది అనమాట. ఇన్సులిన్ ఆల్సో స్టిమ్యులేట్స్ ద కన్వర్షన్ ఆఫ్ గ్లూకోజ్ టు గ్లైకోజన్ ఇస్ నోన్ యాస్ గ్లైకోజెనిసిస్. అది ఇందాక చెప్పాం, గ్లైకోజెనాలిసిస్ అంటే గ్లైకోజన్ నుంచి గ్లూకోజ్ రావడానికి గ్లైకోజెనాలిసిస్ అంటాము. అదే గ్లైకోజెనిసిస్ అంటే జెనిసిస్ అంటే ప్రొడక్షన్, గ్లైకోజన్ ప్రొడక్షన్ ఇన్ ద టార్గెట్ సెల్స్. దట్ గ్లూకోజ్ హోమియోస్టాసిస్ ఇన్ బ్లడ్ ఇస్ దస్ మెయింటైన్డ్ బై జాయింట్లీ బై ఇన్సులిన్ అండ్ ద గ్లూకోగాన్స్. ఓకే, అంటే అదే చెప్తున్నాం, బ్యాలెన్సింగ్, ఆ మెయింటెనెన్స్ ఆఫ్ నార్మల్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ అనేది ఏది చూసుకుంటుంది అంటే కదా, ఇన్సులిన్ అనేది గ్లూకోగాన్స్ చూసుకుంటాయి అనమాట. నెక్స్ట్, ప్రొలాంగ్డ్ హైపర్ గ్లైసిమియా లీడ్స్ టు కాంప్లెక్స్ డిసార్డర్ కాల్డ్ డయాబెటిస్ మెలిటస్. మామూలుగా మన ఇంట్లో చెప్పుకుంటారు షుగర్ పేషెంట్ అంటే ప్రొలాంగ్డ్ హైపర్ గ్లైసిమియా అంటే ఎక్కువ రోజులు, ఎక్కువ అంటే డేలో ఎక్కువ శాతం బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ఎక్కువ ఉంటుందంటే ఆటోమేటిక్ అంటే అర్థం ఏంటి, బ్లడ్ గ్లూకోజ్ ఎక్కువ ఉండి కూడా నార్మల్గా రావట్లేదు అంటే దాని కండిషన్ ఏంటి, ఇన్సులిన్ అనేది సరిగ్గా పనిచేయట్లేదు. అంటే ఆ ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోయినప్పుడు ఏమంటాం అంటే డయాబెటిస్ మెలిటస్ అంటాం అనమాట. విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద లాస్ ఆఫ్ గ్లూకోజ్ త్రూ యూరిన్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ హార్మ్ఫుల్ కాంపౌండ్స్ ఫ్రమ్ ketone bodies and diabetic patients are successfully treated with insulin therapy. అంటే ఇప్పుడు ఆటోమేటిక్ గా బ్లడ్ గ్లూకోజ్ అనేది నువ్వు కంట్రోల్ చేయలేకపోతుంది, బాడీ అనేది కంట్రోల్ చేయలేకపోతుంది. సో ఆటోమేటిక్ గా ఏమవుతుంది, గ్లూకోజ్ ఎక్కువ ఉన్నప్పుడు యూరిన్ ద్వారా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట, అది చెప్తున్నాడు. తర్వాత ఈ గ్లూకోజ్ అనేది కంటిన్యూస్ గా అలాగే ఉండడం వల్ల నీకు కీటోన్ బాడీస్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట, హార్మ్ఫుల్ కీటోన్ బాడీస్ అనేది. సో ఇలాంటి డయాబెటిక్ పేషెంట్స్ ని ట్రీట్మెంట్ ఏంటి అంటే ఇన్సులిన్ థెరపీ.
ఓకే, ఇన్సులిన్ థెరపీ అనేది ఓన్లీ సొల్యూషన్. అంటే ఈ బాడీలో ఇన్సులిన్ అనేది పనిచేయట్లేదు, సో నువ్వు బయట నుంచి నీకు ఇన్సులిన్ ఇచ్చి మేల్ చేస్తున్నారు అనమాట. అంటే ట్రీట్మెంట్ అనేది లైఫ్ లాంగ్ తీసుకుంటూనే ఉండాలన్నమాట. ఓకే, ఇది ప్యాంక్రియాస్. అండ్ ఇది దీంట్లో నుంచి కూడా ఎక్కువ క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే డయాబెటీస్ అనేది మోస్ట్ కామన్ డిసార్డర్ ఇన్ అవర్ ఇండియన్స్ లో కామన్ డిసార్డర్ అనమాట. సో ఎక్కువ శాతం పేషెంట్స్ డయాబెటీస్ బారిన మళ్ళీ సఫర్ అవుతున్నారు కాబట్టి క్వశ్చన్స్ కూడా దీని మీదే మీకు నీట్ లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఇప్పుడే కదా మీకు ఎంబీబీఎస్ లో కూడా మొత్తం వెంటాడుతూనే ఉంటుంది అనమాట ఈ డయాబెటీస్. ఓకే, నెక్స్ట్ టెస్టిస్. A pair of testes is present in the scrotal sac outside the abdomen. మేల్స్ లో స్క్రోటల్ సాక్ లో టెస్టిస్ అనే ప్రెసెంట్ అయిన సాక్ ఏదైతే ఉందో దాన్ని స్క్రోటల్ సాక్ అంటాం అన్నమాట. ఓకే, ఆన్ ద మేల్ ఇండివిజువల్స్ టెస్టిస్ performs dual functions as a primary sex organ as well as an endocrine. అంటే ప్రైమరీ సెక్స్ ఆర్గన్ గాను నీకు ఫంక్షన్ చేస్తుంది, అండ్ ఎండోక్రైన్ గ్లాండ్ లో కూడా మీకు ఫంక్షన్ చేస్తుంది. సో టెస్టిస్ అనేది డ్యూయల్ ఫంక్షన్స్, ప్రైమరీ సెక్స్ ఆర్గన్ యాజ్ వెల్ యాజ్ ఎండోక్రైన్ ఆర్గన్. అంటే హార్మోన్స్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది అని చెప్తున్నారు అనమాట. ఓకే, టెస్టిస్ ఇస్ కంపోజ్డ్ ఆఫ్ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్, స్ట్రోమల్ టిష్యూ ఆర్ ఇంటర్స్టిషియల్ టిష్యూ. ఓకే, మీకు ఈ టెస్టిస్ గురించి మీకు క్లియర్ కట్ డయాగ్రామ్ మీకు సెకండ్ ఇయర్ ఎన్సీఆర్టీ లో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో జస్ట్ ఇక్కడ కంపోజ్ అంటే సెమినిఫెరల్ ట్యూబ్యూల్స్ ఎక్కడ ఉంటాయి అంటే టెస్టిస్ లో ఉంటాయి అని తెలుసుకోండి. స్ట్రోమల్ అండ్ ఇంటర్స్టిషియల్ టిష్యూ ఎక్కడ ఉంటుంది, టెస్టిస్ లో ఉంటుంది అని తెలుసుకోండి. అంతవరకు తెలుసుకుని చాలా, ఎందుకంటే మీకు సెకండ్ ఇయర్ దీని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది అక్కడ ఉంటుంది అనమాట. ద లీడిక్ సెల్స్ ఆర్ ఇంటర్స్టిషియల్ సెల్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద ఇంటర్ట్యూబులర్ స్పేసెస్ produces a group of hormones called androgens, mainly testosterone. Okay, male ఒక పర్టికులర్ హ్యూమన్ బీయింగ్ ఒక మేల్ అవ్వాలి అంటే ఈ ఆండ్రోజన్స్ టెస్టోస్టెరాన్ అనేది ఎఫెక్ట్ అనేది ఉండాలి వాళ్ళ మీద, అప్పుడే వాళ్ళు మేల్ లాగా డెవలప్ అవుతారు, అంటే మగవాళ్ళలాగా డెవలప్ అవుతారు అనమాట. ఓకే ఓకే, ఎక్కడ ఈ ఆండ్రోజన్స్ ఎక్కడ ఈ టెస్టోస్టెరాన్ టెస్టిస్ లో ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయి అంటే ద లీడిక్ సెల్స్ అనేవి ఇంటర్స్టిషియల్ సెల్స్. ఈ ట్యూబ్యూల్స్ కి, ఈ సెమినిఫెరల్స్ ట్యూబ్యూల్స్ ఉంటాయి కదా, ఈ సెమినిఫెరల్స్ ట్యూబ్యూల్స్ కి ఒక ట్యూబ్యూల్ కి ఇంకో ట్యూబ్యూల్ కి మధ్యలో ఈ లీడిక్ సెల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, ఆ సెల్స్ ఏం చేస్తాయంటే కదా ఆండ్రోజన్స్ ని లేదా టెస్టోస్టెరాన్ అనేది ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టెస్టిస్ అనేది 2 ఫంక్షన్స్ చేస్తాయి, ప్రైమరీ సెక్స్ ఆర్గన్ గా, ఇంకోటి ఎండోక్రైన్ గా. ఓకే, ఎండోక్రైన్ గా ఎలా అంటేనా టెస్టిస్ అనేది టెస్టిస్ లోపల నీకు ఎలా ఉంటాయంటే సెమినిఫెరల్ ట్యూబ్యూల్స్, స్ట్రోమల్ టిష్యూస్ అనేది ఉంటాయి అనమాట. ఓకే, ఇప్పుడు సెమినిఫెరల్ ట్యూబ్యూల్స్ అనేది 10 to 12 ఉంటాయి ఒక్కొక్క టెస్టిస్ లో. ఓకే, ఆ ఒక్కొక్క టెస్టిస్ 10 to 12 ఉంటాయి కదా, ఒక్క ట్యూబ్యూల్ కి ఇంకో ట్యూబ్యూల్ కి మధ్యలో ఉన్న ప్లేస్ ఏదైతే ఉంటుందో అక్కడ లీడిక్ సెల్స్ అనేవి ఉంటాయి అనమాట, లేకుంటే దాన్ని ఇంటర్స్టిషియల్ సెల్స్ అంటాం. ఆ సెల్స్ ఆండ్రోజన్స్ ని లేదా టెస్టోస్టెరాన్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే, androgens regulate the development, maturation, functions of the male accessory sex organ. Like first మొత్తం కంప్లీట్. Androgens regulate the development, maturation, functions of male sex organs like epididymis, vas deferens, seminal vesicles, prostate gland, urethra. ఓకే, అంటే ఈ హార్మోన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఈ టెస్టిస్ లో ఉన్న యాక్సెసరీ సెక్స్ ఆర్గన్స్ అంటే కదా హెల్పింగ్ అనమాట. ఈ ఎపిడిడమిస్ ఇవన్నీ వాస్ డిఫరెన్స్ ఏం చేస్తుంటే స్పోమ్స్ అనేవి ఉంటాయి కదా మేల్ సెక్స్ ఆర్గన్. ఈ స్పోమ్స్ అనేది ట్రావెల్ చేయడానికి ఈ టెస్టిస్ నుంచి బయటికి పెనిస్ ద్వారా బయటికి ట్రావెల్ చేయడానికి ఎపిడిడమిస్, వాస్ డిఫరెన్స్ ఇవన్నీ హెల్ప్ చేస్తాయి అనమాట. ఈ సెమినల్ వెసికల్స్ కొన్ని ప్రొడక్షన్ అనేది యాడ్ చేస్తుంటాయి. సో ఇవన్నీ మెచ్యూర్ అవ్వాలి అంటే కన్నా ఈ ఆండ్రోజన్స్ లేదా టెస్టోస్టెరాన్ అనేది మీకు హెల్ప్ అవుతుంది ఉండాలి. ఓకే, దీస్ హార్మోన్ స్టిమ్యులేట్స్ ద మస్కులర్ గ్రోత్. అంతే కదా, మీకు ఒక ఏజ్ వచ్చేసరికి ఆటోమేటిక్ ఏం అవుతుంది అంటే బాడీ అనేది మస్కులర్ గా గ్రోత్ అయ్యేది. ఫేషియల్ హెయిర్ అంటే బియర్డ్, ముస్టాష్, ఆర్మ్పిట్స్ లో హెయిర్ ఇవన్నీ అనేది మీకు ఒక ఏజ్ వచ్చి అడాలసెన్స్ ఏజ్ వచ్చినప్పుడు మీకు ఎక్స్టర్నల్ ఫీచర్స్ కనపడతాయి. ఓకే, ఇవన్నీ రావాలి అంటే దానికి కారణం ఏంటి అంటే ఆండ్రోజన్స్, టెస్టోస్టెరాన్ అనమాట.
గ్రోత్ ఆఫ్ ఫేషియల్, యాక్సిలరీ హెయిర్, అగ్రెసివ్నెస్, లో పిచ్ వాయిస్. ఇవన్నీ లో పిచ్ వాయిస్ మేల్ కంటే ఫీమేల్ది హై పిచ్ వాయిస్ అనమాట, మంది లో పిచ్ వాయిస్ అనమాట, అంటే మేల్స్. ఓకే, యాక్సిలరీ హెయిర్, ఈ అగ్రెసివ్నెస్ ఇవన్నీ రావడానికి కారణం ఏంటి అంటే ఆండ్రోజన్స్ అనమాట. ఆండ్రోజన్స్ ప్లే మేజర్ స్టిమ్యులేటరీ రోల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ద స్పర్మటోజెనిసిస్. ఆబ్వియస్ గా స్పర్మటోజెనిసిస్ అంటే స్పమ్స్ ప్రొడ్యూస్ అవడానికి ఈ టెస్టిస్ అంటే ఈ ఎండోక్రైన్ అంటే ఆండ్రోజన్ టెస్టోస్టెరాన్ అనేది మేజర్ గా హెల్ప్ అవుతుంది అని చెప్తున్నాం. Androgens acts on the central nervous system, influence the male sexual behavior, libido. ఓకే, ఆండ్రోజన్స్ అనేది సెంట్రల్ న్యూరల్ సిస్టమ్ లో యాక్ట్ చేసి లిబిడో అంటే మేల్ సెక్సువల్ బిహేవియర్ అంటే ఆ కోరిక లైక్ రీప్రొడక్షన్ చేయాలని కోరిక కానీ అవన్నీ ఉంటాయి కదా సెక్సువల్ బిహేవియర్, అదే దాన్ని లిబిడో అంటాం అనమాట. ఈ లిబిడో అనేది మేనేజ్ చేసేది సెంట్రల్ న్యూరల్ సిస్టమ్ లో. ఎప్పుడైతే ఆండ్రోజన్స్ అనేవి పోయి అక్కడ యాక్ట్ అవుతాయో అప్పుడు ఈ బిహేవియర్ అనేది వస్తుంది అనమాట. ఓకే, these hormones produce anabolic effects on the protein and carbohydrate metabolism. Anabolic అంటే ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్ మెటబాలిజం, అంటే అనబాలిక్ కెటబాలిజం అంటే బ్రేక్ డౌన్, అనబాలిజం అంటే మేకింగ్ ఆఫ్ ప్రోటీన్స్ అనమాట అండ్ కార్బోహైడ్రేట్. ఓకే, ఈ మేల్ సెక్సువల్ ఈ ఎమోషన్ అన్ని ఇవన్నీ చూసినవి ఎమెగ్దల, అవి మనము 4 బ్రెయిన్ పార్ట్లు చదువుకున్నాం. ఓకే, ఆ 4 బ్రెయిన్ పార్ట్లోకి ఎప్పుడైతే ఈ ఆండ్రోజన్స్ వచ్చి యాక్ట్ అవుతాయో అప్పుడు మీకు మేల్ సెక్సువల్ బిహేవియర్ అవన్నీ మీకు కనపడతాయి అనమాట. ఓకే, నెక్స్ట్ ఓవరీ. మన మేల్స్ లో టెస్టిస్ లాగా ఫీమేల్స్ లో ఓవరీస్ కూడా సేమ్ అలాగే డ్యూయల్ ఫంక్షన్స్ అనమాట. ఒకటేమో ప్రైమరీ సెక్స్ ఆర్గన్, ఇంకొకటేమో ఇలా ఎండోక్రైన్ ప్లాట్ అనమాట. ఫీమేల్ హ్యావ్ ద పెయిర్ ఆఫ్ ఓవరీస్ లొకేటెడ్ ఇన్ ద అబ్డామెన్. మీకు ఆ మెయిన్ డయాగ్రామ్ ఎప్పుడైనా మీరు మనకి ఇందాక డిఫరెంట్ లొకేషన్స్ లో ఎండోక్రైన్ ఆర్గన్స్ ఉంటాయనేసి ఇంట్రడక్షన్ లో ఒక ఇమేజ్ ఇచ్చారు కదా, దాంట్లో చూసుకుంటే అబ్డామినల్ పార్ట్ లో మీకు ఓవరీస్ అనేవి ప్రెసెంట్ అయ్యాయి అన్నమాట. ఓవరీ ఈజ్ ద ప్రైమరీ ఫీమేల్ సెక్స్ ఆర్గన్ విచ్ ప్రొడ్యూసెస్ ద 1 ovum డ్యూరింగ్ ఈచ్ మెన్స్ట్రల్ సైకిల్. ఓకే, పీరియడ్స్ అంటాం కదా, అలాగా ఒక్కొక్క మెన్స్ట్రల్ సైకిల్ ఒక్కొక్క ఓవం అంటే ఒక్కొక్క ఎగ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట ఓవరీ. ఇన్ అడిషన్ ఓవరీ ఆల్సో ప్రొడ్యూస్ 2 group ఆఫ్ స్టెరాయిడ్ హార్మోన్స్. ఇక్కడ స్టెరాయిడ్ హార్మోన్స్ ఓకే, నేను పెప్టైడ్ హార్మోన్స్, స్టెరాయిడ్ హార్మోన్స్ పక్కన రాసుకుని ఏది స్టెరాయిడ్ ఏది పెప్టైడ్ అనేసి గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పాను కదా. సో ఇప్పుడు స్టెరాయిడ్ హార్మోన్స్ ఇచ్చారు, సో ఓవరీ కూడా స్టెరాయిడ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. అవి ఏంటంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రోజన్. సో ఇవి పక్కన రాసుకోండి. ఓవరీ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ ఓవేరియన్ ఫాలికల్స్ అండ్ ద స్టోమల్ టిష్యూస్. ఓవరీ అనేది ఓవేరియన్ ఫాలికల్స్, స్టోమల్ టిష్యూస్ తో ఉంటుంది అని చెప్తుంది. అక్కడ ఎలాగైతే సెమినిఫెరల్ ట్యూబ్యూల్స్ అండ్ స్టోమల్ టిష్యూస్ లా ఉంటాయో ఇక్కడ కూడా ఓవేరియన్ ఫాలికల్స్ అండ్ స్టోమల్ టిష్యూస్ ఉంటాయని చెప్తున్నారు అనమాట. ఈస్ట్రోజన్ ఈజ్ సింథసైజ్డ్ అండ్ సెక్రెటెడ్ మెయిన్లీ బై ద గ్రోయింగ్ ఓవేరియన్ ఫాలికల్స్. ఈ ఓవరీలో ఓవేరియన్ ఫాలికల్స్ ఎవరైతే ఉంటాయో అవి గ్రో అవుతూ ఉంటాయి కదా, ఫస్ట్ స్టేజ్ నుంచి సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఆ తర్వాత గ్రాఫిన్ ఫాలికల్స్ లాగా బయట మెచ్యూర్ అవుతాయని కూడా మనం చదువుకున్నాం. ఓకే, ఈ గ్రోయింగ్ ఫాలికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈస్ట్రోజన్ ని ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట. ఈస్ట్రోజన్ ని ప్రొడ్యూస్ చేస్తాయి ఏవి? గ్రోయింగ్ ఫాలికల్స్. గ్రోయింగ్ ఓవేరియన్ ఫాలికల్స్ ఏం చేస్తాయి అంటే కన్నా ఈస్ట్రోజన్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే, ఆఫ్టర్ ఓవ్యులేషన్, ఓకే, ఓవ్యులేషన్ తర్వాత అంటే రప్చర్డ్ ఆఫ్ ద మెయిన్ ఫాలికల్, దాన్ని ఏమనుకున్నాం గ్రాఫిన్ ఫాలికల్ అని చెప్పుకున్నాం. ఆఫ్టర్ ఓవ్యులేషన్ ద రప్చర్డ్ ఫాలికల్స్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ కార్పస్ ల్యూటియం. మీకు ఆల్రెడీ చెప్పుకున్నాం స్టార్టింగ్ లోనే, ఆ గ్రాఫిన్ ఫాలికల్ రప్చర్ అయ్యి నీకు ఓవ్యులేషన్ జరిగాక ఆ గ్రాఫిన్ మొత్తం మెచ్యూర్డ్ ఫాలికల్ ఏదైతే ఉందో అది కార్పస్ ల్యూటియం లాగా కన్వర్ట్ అవుతుంది అని చెప్పాను. ఆ కార్పస్ ల్యూటియం ఏం చేస్తుంది అంటే ప్రొజెస్ట్రోజన్ ని రిలీజ్ చేస్తాను. ఓకే, కార్పస్ ల్యూటియం మీకు ప్రొజెస్ట్రోజన్ అనేది రిలీజ్ చేస్తుంది అనమాట. ఈస్ట్రోజన్ ఇక్కడ గ్రోయింగ్ ఫాలికల్స్. మెచ్యూర్డ్ ఫాలికల్ ఒక్కసారి రప్చర్ అయ్యి ఓవం ప్రొడ్యూస్ అయినాక ఆ మెచ్యూర్డ్ ఫాలికల్ కార్పస్ ల్యూటియం లా కన్వర్ట్ అవుతుంది. ఆ కార్పస్ ల్యూటియం మీకు ప్రొజెస్ట్రోజన్ ని రిలీజ్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ వైడ్ రేంజ్ ఆఫ్ యాక్షన్స్ సచ్ యాజ్ స్టిమ్యులేషన్ ఆఫ్ గ్రోత్ అండ్ యాక్టివిటీస్ ఆఫ్ ఫీమేల్ సెకండరీ సెక్స్ ఆర్గన్స్, డెవలప్మెంట్ ఆఫ్, అంటే ఈస్ట్రోజన్ ఏమైందంటే వైడ్ రేంజ్ డిఫరెంట్ యాక్షన్స్ ని నీకు చూపిస్తుంది అని చెప్పాను. ఏంటంటే స్టిమ్యులేషన్ గ్రోత్. ఓకే, నా ఫీమేల్స్ స్టిమ్యులేషన్ ఆఫ్ గ్రోత్ కూడా ఈస్ట్రోజన్ కావాలి. తర్వాత ఫీమేల్ సెకండరీ సెక్స్ ఆర్గన్స్ కూడా అంటే మెమరీ గ్లాండ్స్,
అవన్నీ గ్రో అవ్వడానికి కూడా మీకు ఈస్ట్రోజన్ అనేది అవసరం అని చెప్తున్నాడు. డెవలప్మెంట్ ఆఫ్ ద ovarian follicles, appearance of female secondary characters such as high pitch voice, memory gland development అనేసి appearance of female secondary sex characters like high pitch voice, memory gland development కూడా ఈస్ట్రోజన్ కావాలనేసి చెప్తున్నాడు అనమాట. ఈస్ట్రోజన్ ఆల్సో రెగ్యులేట్ ద ఫీమేల్ సెక్సువల్ బిహేవియర్. ఫీమేల్ మేల్ లో ఎలాగైతే సెక్సువల్ బిహేవియర్ లిబిడో లాగా మనం చూసాము, ఏది ఆండ్రోజన్స్ అక్కడ చూసుకుంటాం టెస్టోస్టెరాన్, ఇక్కడ కూడా ఫీమేల్ సెక్సువల్ బిహేవియర్ ఏవి హెల్ప్ చేస్తుందంటే ఈస్ట్రోజన్ అనేది రెగ్యులేట్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఈస్ట్రోజన్ అయిపోయింది. ఇక ప్రొజెస్ట్రోజన్ ఏదైనా ఫంక్షన్స్ చేస్తుందంటే ఆఫ్ కోర్స్ అది కూడా కొన్ని ఫంక్షన్స్ లో ఉపయోగపడుతుంది. ప్రొజెస్ట్రోజన్ సపోర్ట్స్ ప్రెగ్నెన్సీ. ఓకే, ప్రొజెస్ట్రోజన్ అనేది ప్రెగ్నెన్సీ మెయింటెనెన్స్ కి ఉపయోగపడుతుంది. అంటే ప్రెగ్నెన్సీ టైంలో ప్రొజెస్ట్రోజన్ హార్మోన్ అనేది చాలా ఉపయోగపడుతుంది, దాన్ని సపోర్ట్ చేస్తుంది, ప్రెగ్నెన్సీని సపోర్ట్ చేస్తుంది అనమాట. ప్రొజెస్ట్రోజన్ ఆల్సో యాక్ట్స్ ఆన్ మెమరీ గ్లాండ్స్ అండ్ స్టిమ్యులేట్స్ ద ఫార్మేషన్ ఆఫ్ ఆల్వియోలర్ సాక్ లైక్ స్ట్రక్చర్. అంటే సపోర్ట్ ప్రెగ్నెన్సీ అంటే ఎలా సపోర్ట్ చేస్తుంది అంటే మెమరీ గ్లాండ్స్ ఒక డెవలప్ యాక్ట్స్ ఆన్ ద మెమరీ గ్లాండ్స్ అంటే మెమరీ గ్లాండ్స్ లో ఆల్వియోలర్ సాక్ అంటే దాంట్లో మిల్క్ స్టోరేజింగ్ పార్ట్ అనమాట. అది బాగా డెవలప్ అవ్వడానికి ప్రొజెస్ట్రోజన్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ మిల్క్ సెక్రీషన్ అంటే దాంట్లో మిల్క్ స్టోరేజ్ సెక్రీట్ అవ్వడానికి కూడా మీకు హెల్ప్ అవుతుంది ప్రొజెస్ట్రోజన్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ హార్ట్ అండ్ కిడ్నీ జిఐడి చెప్పేసి ఈరోజు క్లాస్ ని అవ్వలేదు. నెక్స్ట్ నౌ యూ నో అబౌట్ ద ఎండోక్రైన్ గ్లాండ్స్ అండ్ దేర్ హార్మోన్స్. అంటే ఒక్కొక్క గ్లాండ్ అవి ఏ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తారు అనేసి మనము క్లియర్ గా చదువుకున్నాం. నెక్స్ట్ హౌఎవర్ యాజ్ mentioned earlier, hormones are also secreted by some tissues which are not endocrine. అంటే చెప్పుకున్నాం, అంటే కొన్ని హార్ట్, కిడ్నీ, జిఐటి ఇవి ఎండోక్రైన్ గ్లాండ్స్ కాదు, కానీ కూడా దీని ద్వారా కూడా కొన్ని హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తాయని మనం స్టార్టింగ్ లోనే ఇంట్రడక్షన్ పార్ట్ లో చెప్పుకున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, atrial wall of our heart secretes very important peptide hormone called the ANF. Okay, ANF produced by the heart అన్నమాట. Atrial natriuretic factor which decreases the blood pressure. Okay, when blood pressure is increased, ANF is secreted which causes dilation of blood vessels. ఏం చేస్తుంది అంటే బీపీని తగ్గిస్తుంది అనమాట. బీపీని ఎలా తగ్గిస్తుంది అంటే ఎప్పుడైతే బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుందో హార్ట్ ఏం చేస్తుంది అంటే ఏఎన్ఎఫ్ ఫ్యాక్టర్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇదేం చేస్తుంది అంటే బ్లడ్ వెజల్స్ ని డైలేట్ చేస్తుంది, అంటే పెద్దదిగా చేస్తుంది అనమాట. ఆటోమేటిక్ గా పెద్దగా అవడం వల్ల ఎక్కువ బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గుతుంది అనమాట ఆటోమేటిక్ గా. ఓకే, అదొకటి. నెక్స్ట్ జేజీ సెల్ అంటే జక్స్ట్రా గ్లోమెరులర్ సెల్స్ ని మామూలుగా జేజీ సెల్స్ అంటారు అనమాట, షార్ట్ ఫామ్. ఈ జేజీ సెల్స్ ఆఫ్ కిడ్నీ ప్రొడ్యూస్ ద పెప్టైడ్ హార్మోన్. మళ్ళీ ఇక్కడ పెప్టైడ్ హార్మోన్, ఇది మళ్ళీ పెప్టైడ్ హార్మోన్. సో పెప్టైడ్ హార్మోన్స్ పక్కన అంటే ఏఎన్ఎఫ్ ఇది డాష్ టైప్ ఆఫ్ హార్మోన్ రావచ్చు. ఆప్షన్ ఏ పెప్టైడ్, ఆప్షన్ బి స్టెరాయిడ్, ఆప్షన్ సి బోత్ రావచ్చు. అప్పుడు ఏమైనా పెప్టైడ్ హార్మోన్ కాల్డ్ ఎరిథ్రోపోయిటిన్ విచ్ స్టిమ్యులేట్స్ ద ఎరిథ్రోపోయిటిన్ ద ఫార్మేషన్ ఆఫ్ బ్లడ్. ఓకే, ఫార్మేషన్ ఆఫ్ బ్లడ్ కి జేజీ సెల్స్ అనేది పెప్టైడ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేసి దాన్ని ఎరిథ్రోపోయిటిన్ అంటాము. విచ్ స్టిమ్యులేట్స్ ద ఎరిథ్రోపోయిటిన్ అంటే ఫార్మేషన్ ఆఫ్ ఆర్బిసి. ఆర్బిసి ఫార్మేషన్ కి జేజీ సెల్స్ కి లింక్ ఉంది. నెక్స్ట్ ఎండోక్రైన్ సెల్స్ ప్రెసెంట్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ జిఐటి secretes 4 major peptide hormones. మళ్ళీ పెప్టైడ్ హార్మోన్స్. సో పెప్టైడ్ హార్మోన్స్ మళ్ళీ 4 పెప్టైడ్ హార్మోన్స్ అన్నాడు. ఏవేవి? గ్యాస్ట్రిన్, సెక్రిటిన్. అంటే జిఐటి లో కూడా నీకు డిఫరెంట్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి అని చెప్తున్నారు అనమాట. ఆ హార్మోన్స్ 4 కూడా పెప్టైడ్ హార్మోన్స్. అవి ఏంటివంటే గ్యాస్ట్రిన్, సెక్రిటిన్, కోలియోసిస్టోకైనిన్, గ్యాస్ట్రిక్ ఇన్హిబిటరీ పెప్టైడ్ అంటే జిఐపి. సిసికి అంటే కోలిసిస్టికైనిన్, జిఐపి అంటే జిప్ అంటే గ్యాస్ట్రిక్ ఇన్హిబిటరీ పెప్టైడ్. నెక్స్ట్ గ్యాస్ట్రిన్ యాక్ట్స్ ఆన్ ద గ్యాస్ట్రిక్ గ్లాండ్స్. గ్యాస్ట్రిన్ అనేది గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ మీద యాక్ట్ అయ్యి స్టిమ్యులేట్ సెక్రెషన్ హెచ్సిఎల్ అండ్ ద పెప్సినోజన్. అంటే గ్యాస్ట్రిన్ ఏం చేస్తుందంటే నీకు హెచ్సిఎల్ సెక్రెషన్ ఇంక్రీజ్ చేస్తుంది. తర్వాత పెప్సినోజన్ ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. ఓకే, గ్యాస్ట్రిన్ ఇంక్రీజ్ చేస్తుంది.
నెక్స్ట్ సెక్రిటిన్ ఫంక్షన్ యాక్ట్స్ ఆన్ ద ఎక్సోక్రైన్. నీకు ఆల్రెడీ చెప్పా, ప్యాంక్రియాస్ అనేది మిక్స్డ్ గ్లాండ్, బోత్ ఎక్సోక్రైన్ ఎండోక్రైన్ పార్ట్ ఉంటుంది అని చెప్పా. సో సెక్రిటిన్ యాక్ట్స్ ఆన్ ద ఎక్సోక్రైన్ ప్యాంక్రియాస్ అండ్ స్టిమ్యులేట్స్ ద వాటర్ అండ్ బైకార్బోనేట్ అయాన్స్. ఓకే, వాటర్ అండ్ బైకార్బోనేట్ అయాన్స్ ని స్టిమ్యులేషన్ అనేది అంటే సెక్రిటిన్ వచ్చేసి ఎక్సోక్రైన్ పార్ట్, అంటే ఎండోక్రైన్ ఎక్సోక్రైన్ రెండు పార్ట్ చెప్తే ఎక్సోక్రైన్ పార్ట్ మీద యాక్ట్ చేసి వాటర్ అండ్ ద బైకార్బోనేట్ అయాన్స్ ని సెక్రేట్ చేస్తారు అనమాట. ఓకే, నెక్స్ట్ సిసికే యాక్ట్స్ ఆన్ ద both pancreas and gallbladder, stimulate the secretion of the pancreatic enzymes and the bile juice. ఓకే, ఈ కోలిసిస్టోకైన్ ఏం చేస్తా అంటే ప్యాంక్రియాస్ ని స్టిమ్యులేట్ చేస్తే గాల్ బ్లాడర్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. రెండింటిని స్టిమ్యులేట్ చేసి ప్యాంక్రియాట్స్ లో నుంచి ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ ని బయటికి వచ్చేలా చూస్తుంది. ఆ తర్వాత బైల్ జ్యూస్ ని కూడా గాల్ బ్లాడర్ నుంచి బయటికి రావడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, ఇవన్నీ మనకి డైజెషన్ లో ఉపయోగపడతాయి అనమాట, ఇవి ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ ఇవన్నీ. సో ఆ పర్టికులర్ ఆర్గన్ నుంచి బయటికి రావడం కోసం ఈ సిసికే అనేది ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ జిఐపి ఇన్హిబిట్స్ గ్యాస్ట్రిక్ సెక్రేషన్ అండ్ మొటిలిటీ. ఓకే, ఈ గ్యాస్ట్రిక్ సెక్రేషన్ అనేది ఆపాలి అంటే ఏది ఆపుతుంది అంటే గిప్ ఫంక్షన్ ఏంటంటే గ్యాస్ట్రిక్ ఫంక్షన్ సెక్రేషన్ ని మొటిలిటీని ఇన్హిబిట్ చేస్తుంది. ఓకే, సెవెరల్ అదర్ నాన్ ఎండోక్రైన్ టిష్యూస్ సెక్రెట్స్ హార్మోన్ కాల్డ్ గ్రోత్ ఫ్యాక్టర్స్. ఓకే, నాన్ ఎండోక్రైన్ అంటే ఇప్పుడు హార్ట్, కిడ్నీ, జిఐపి, ఈ గ్యాస్ట్రో జిఐటి ట్రాక్ట్ కూడా మీకు ఎండోక్రైన్ కింద రాదు, కానీ డిఫరెంట్ హార్మోన్స్ చేసి డిఫరెంట్ మనకి హెల్ప్ చేస్తుంది. హార్ట్ ని చూస్తుంటే బ్లడ్ ప్రెషర్ తగ్గిస్తుంది, జేజీ సెల్స్ చూస్తేనా ఎరిథ్రోపాసిస్ అంటే ఆర్బీసీ ఫార్మ్ చేస్తుంది, అంటే ఫార్మేషన్ ఆఫ్ ఆర్బీసీ హెల్ప్ చేస్తుంది. అదే జిఐటి అయితే కన్నా హెచ్సిఎల్ ప్రొడక్షన్ అంటే ఇండైరెక్ట్ యాక్ట్ చేసి హెచ్సిఎల్ ప్రొడక్షన్, పెప్సినోజన్ ప్రొడక్షన్, ఆ తర్వాత ఎక్సోక్రైన్ సెక్రెటిన్ ఏమో వాటర్ బైకార్బోనేట్ ప్రొడ్యూస్ చేస్తుంది, సిసికే ఏమో బైల్ జ్యూస్ ని ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ ని బయటికి రావడం కోసం హెల్ప్ చేస్తుంది. అలా చేస్తున్నాయి కాబట్టి అలాగే ఇంకా చాలా నాన్ ఎండోక్రైన్ టిష్యూస్ ఉన్నాయి, అవి కూడా హార్మోన్స్ సెక్రెట్ చేసి గ్రోత్ ఫ్యాక్టర్స్ అంటే మనం ఎదగడానికి హెల్ప్ అవుతుందని చెప్తున్నాం. దీస్ ఫ్యాక్టర్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ద నార్మల్ గ్రోత్ ఆఫ్ ద టిష్యూస్ అండ్ ద రిపేరింగ్ అండ్ ద రీజనరేషన్. ఓకే, నార్మల్ గ్రోత్ జరగాలన్నా లేకుంటే మనలో ఏమన్నా రిపేర్ ఏదైనా డీజనరేట్ ఏదైనా అయిపోయినా దాన్ని రీజనరేట్ చేయడం కోసం కానీ ఈ నార్మల్ ఈ టిష్యూస్ అనేవి చాలా అవసరపడతాయి అన్నమాట. అంటే టిష్యూస్ అంటే టిష్యూస్ ద్వారా మీకు హార్మోన్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, నాన్ ఎండోక్రైన్ టిష్యూస్. ఇక్కడ వరకు చాలా రోజుకి రేపు మెకానిజం ఆఫ్ హార్మోన్ యాక్షన్ అండ్ నెక్స్ట్ సెషన్ లో చేసుకొని సమ్మరీ చెప్పేసుకొని, సమ్మరీలో మీకు చెప్పాం కదా ఎలా అయితే నీకు న్యూరల్ కోఆర్డినేషన్ సమ్ ఎక్స్ట్రా పాయింట్స్ ఉన్నాయో, సమ్మరీ అంటే ఈ కెమికల్ కోఆర్డినేషన్ కూడా ఎక్స్ట్రా పాయింట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, ఎక్స్ట్రా పాయింట్ ఆ తర్వాత ఎక్సర్సైజ్ చూసుకొని కాస్త ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ ఎక్కడ ఉంటే ఎంసీక్యూస్ ఎక్కువ రావచ్చు అనేది కూడా మీకు నేను చెప్తాను. ఓకే, ఈరోజు ఏమేమి చెప్పుకున్నాం? ఈరోజు చెప్పుకున్నాడు థైమస్ అనేది ఓల్డ్ పీపుల్ లో డిజనరేట్ అయిపోతుంది, అందువల్లనే ఎక్కువ వాళ్ళు అదే వీక్ అయిపోతారని కూడా చెప్పుకున్నాము. తర్వాత థైమోసిన్స్ టీ లింఫోసైట్ డిఫరెన్షియేషన్ కి హెల్ప్ అవుతారని చెప్పుకున్నాము, విచ్ ప్రొడ్యూసెస్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ. థైమోసిన్స్ మళ్ళీ యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేసి హ్యూమరల్ ఇమ్యూనిటీ కూడా కాస్ట్ చేస్తారని చెప్పుకున్నాము. ఇమ్యూనిటీ చాప్టర్ కూడా మీకు ఇమ్యూనిటీ దీని గురించి క్లారిటీ ఎక్కడ వస్తుంది అంటే మీకు నెక్స్ట్ ఇయర్ అంటే 12th స్టాండర్డ్ లో మీకు ఇమ్యూనిటీ చాప్టర్ ఉంటుంది. దాంట్లో మీకు క్లియర్ గా టీ లింఫోసైట్స్ అంటే ఏంటి, బి లింఫోసైట్స్ అంటే ఏంటి, సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అంటే ఏంటి, హ్యూమరల్ ఇమ్యూనిటీ అంటే ఏంటి అనేసి మీకు అంత క్లారిటీగా వస్తుంది అనమాట. ఓకే, తర్వాత అడ్రినల్ గ్లాండ్స్ దాని లొకేషన్ చూసుకున్నాము. అడ్రినల్ గ్లాండ్స్ లో పార్ట్స్ కార్టెక్స్, మిడిల్ అని 2 టైప్స్ చూసుకున్నాం. మిడిల్లో ఏ టైప్స్ ఆఫ్ హార్మోన్స్ అంటే కెటకోలమైన్స్ ప్రొడ్యూస్ అవుతాయి, అదే కార్టెక్స్ లో అయితే ఏ హార్మోన్స్ కార్టికాయిడ్స్ ప్రొడ్యూస్ అవుతాయి అనేసి. ఆ కార్టికాయిడ్స్ మినరల్ కార్టికాయిడ్స్ ఉంటాయి, గ్లూకోకార్టికాయిడ్స్ ఉంటాయి. గ్లూకోకార్టికాయిడ్స్ అంటే కార్బోహైడ్రేట్ మెటబాలిజం మీద, మినరల్ కార్టికాయిడ్స్ అంటే ఎలక్ట్రోలైట్స్ వాటర్ బ్యాలెన్స్ మీద ఉంటాయని చెప్పుకున్నాము. ఓకే, తర్వాత ప్యాంక్రియాస్ వస్తే ప్యాంక్రియాస్ మిక్స్డ్ గ్లాండ్ అని చెప్పుకున్నాం. 2 టైప్స్ ఆఫ్ పార్ట్స్ ఉంటాయి, దాంట్లో ఎండోక్రైన్ ఎక్సోక్రైన్ 2 పార్ట్లు ఉంటాయని చెప్పుకున్నాం. ఎండోక్రైన్ లో 2 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, ఆల్ఫా సెల్స్, బీటా సెల్స్. ఈ ఆల్ఫా సెల్స్, బీటా సెల్స్ అనేది
ఏ దాంట్లో సబ్ టైప్ కింద వస్తాయంటే లాంగర్ హిల్స్, హైలైట్స్ ఆఫ్ లాంగర్ హిల్స్ సబ్ టైప్ లో ఇవి వస్తాయని చెప్పుకున్నాం. అవి హైలైట్స్ ఆఫ్ లాంగర్ హిల్స్ సెల్స్ ఎన్ని ఉంటాయి మన ఓవరాల్ అంటే 1 to 2 మిలియన్ అని చెప్పుకున్నాము. 1 to 2 మిలియన్ అని చెప్పుకున్నాం. అది ఎంత పర్సెంటేజ్ ఓవరాల్ ప్యాంక్రియాస్ చేస్తుంది? జస్ట్ 1 to 2% అని చెప్పుకున్నాం. మళ్ళీ గ్లూకోగాన్, ఆల్ఫా సెల్స్ ఏమో గ్లూకోగాన్ ప్రొడ్యూస్ చేస్తుంది, బీటా సెల్స్ ఏమో ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ రెండింటి వల్లే మనం మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ మెయింటైన్ అవుతుంది కూడా చెప్పుకున్నాం అనమాట. గ్లూకోగాన్ ఏమో హైపర్ గ్లైసిమిక్, ఇన్సులిన్ ఏమో హైపోగ్లైసిమిక్. నెక్స్ట్ టెస్టిస్ ఓవరీ కూడా చెప్పుకున్నాం. టెస్టిస్ ఓవరీ రెండు కూడా డ్యూయల్ ఫంక్షన్స్. ఒకటేమో ప్రైమరీ సెక్స్ ఆర్గన్ హెల్ప్ అవుతుంది, ఇంకోటేమో ఎండోక్రైన్ గ్లాండ్ హెల్ప్ అవుతుంది. ఓకే, ఎండోక్రైన్ పార్ట్ ఆఫ్ టెస్టిస్ వచ్చేసి నీకు టెస్టోస్టెరాన్ ప్రొడ్యూస్ చేస్తుంది. అది ఎండోక్రైన్ పార్ట్ ఆఫ్ ఓవరీ ఏమో మీకు ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రోజన్ ప్రొడ్యూస్ చేస్తుందని చెప్పుకున్నాం. అవి ఎలా ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయని కూడా చెప్పాము. ఆండ్రోజన్స్ ఏమో ఇంటర్ ట్యూబులర్ స్పేసెస్ లో ప్రొడ్యూస్ అవుతాయని చెప్తాము. ఈస్ట్రోజన్ ఏమో గ్రోయింగ్ ఓవెన్ ఫాలికల్స్ లో నుంచి ఈస్ట్రోజన్, కార్పస్ ల్యూటియం నుంచి ఈస్ట్రోజన్ వస్తుందని చెప్పుకున్నాం. ఓకే, మళ్ళీ వాటి యొక్క మెయిన్ ఫంక్షన్స్ ఏంటి అని చెప్పుకున్నాం. ఆండ్రోజన్స్ ఏమో మేల్ సెక్సువల్ బిహేవియర్ కి, లిబిడోకి, హై పిచ్ ఆండ్రోజన్స్ ఉపయోగపడితే అదే మెమరీ గ్లాండ్ డెవలప్మెంట్, సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్, సెక్సువల్ బిహేవియర్ ఇన్ ఫీమేల్, అవన్నీ ఏమో నీకు ఈస్ట్రోజన్ చేస్తాయని చెప్పుకున్నాము. మిల్క్ సెక్రేషన్, ఫార్మేషన్ ఆఫ్ ఆల్వియోలై ఏమో నీకు ప్రొజెస్ట్రోజన్ చేస్తాయని కూడా చెప్పుకున్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ హార్ట్, కిడ్నీ, G8. హార్ట్, కిడ్నీ, G8 హార్మోన్స్ అంటే నాన్ ఎండోక్రైన్ టిష్యూస్ లో కూడా హార్మోన్స్ ప్రొడ్యూస్ చేసేది మనం చెప్పుకోం. దాంట్లో మెయిన్ గా హార్ట్, కిడ్నీ, G8 గురించి మనకి ఇచ్చాడనమాట. ఇంకా చాలా ఉన్నాయి నాన్ ఎండోక్రైన్ టిష్యూస్. అవి గ్రోత్ ఫ్యాక్టర్స్ ని ప్రొడ్యూస్ చేస్తే ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ మనకు బాడీ నార్మల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కి ఉపయోగపడుతుందని కూడా చెప్తున్నాం అనమాట. ఓకే, తర్వాత హార్ట్ నుంచి ఏమో ANF వస్తుంది. అదేం చేస్తే బ్లడ్ ప్రెషర్ ని తగ్గిస్తుంది. నెక్స్ట్ కిడ్నీ నుంచి JG సెల్స్, ఆ JG సెల్స్ ఏమో RBC ప్రొడక్షన్ ని చేస్తుంది అనమాట. G8 లోంచి 4 types ఆఫ్ హార్మోన్స్ ఉంటాయి: గ్యాస్ట్రిన్, సెక్రెటిన్, కొలిసిస్టిక్, G8, GIP. ఓకే, GIT లోంచి GIP వస్తుంది. అనే టైప్ హార్మోన్ కూడా వస్తుంది అనమాట. ఓకే, వాటి రెస్పెక్టివ్ ఫంక్షన్స్ కూడా మనం చూస్తున్నాం. గ్యాస్ట్రిన్ ఏమో HCl ప్రొడక్షన్, పెప్సినోజన్ ప్రొడక్షన్, సెక్రెటిన్ ఏమో వాటర్ అండ్ బైకార్బోనేట్ సెక్రేషన్, కొలియోసిస్టోకైన్ ఏమో బైల్ జ్యూస్ అండ్ ఎంజైమ్ బయటికి రావడానికి, రెస్పెక్టివ్ ఆర్గాన్స్ బయటికి రావడానికి. గిప్ ఏమో ఇన్హిబిట్స్ గ్యాస్ట్రిన్ అని చెప్తున్నాం. ఓకే, రేపు మెకానిజం హార్మోన్ యాక్షన్ అంటే నెక్స్ట్ సెక్షన్ చెప్పేసుకొని ఈ చాప్టర్ ని రేపటితో ఇంకో సెక్షన్ లో కంప్లీట్ చేసేద్దాం. అలాగే నీకు ఇంపార్టెంట్ పాయింట్స్, ఇంపార్టెంట్ MCQs కూడా రేపు చెప్తాను. ఓకే, ఈ పెప్టైడ్ హార్మోన్స్ ఒక లిస్ట్ చేసుకోండి, స్టెరాయిడ్ హార్మోన్స్ ఒక లిస్ట్ చేసుకోండి. ఓకే, లిస్ట్ చేసుకోమని చెప్పాను కదా, అది ఎందుకు అనేది మీకు నెక్స్ట్ సెషన్ లో తెలుస్తుంది అనమాట. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.